ఓకే అండి, రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనము సిఆర్పిసి క్లాసెస్ కంటిన్యూషన్ చూద్దాము. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సిఆర్పిసి సార్ ఎవిడెన్స్ అన్నారు. అనుకున్నా కానీ సరే కంటిన్యూషన్ చేద్దామని. ఓకే మళ్ళీ ఇది సగంలో వదిలేయడం ఎందుకులే అని, అంటే మీకు కొందరికే చెప్పాను. ఓకే సార్. ఇది సెక్షన్స్ చూసారు కదా. సెషన్స్ ట్రయల్ 2 ట్రయల్స్ పక్కన పెట్టి చెక్ చేయండి. ఇప్పుడు చాప్టర్ 20 ట్రయల్ ఆఫ్ సమన్స్ కేసెస్ బై మ్యాజిస్ట్రేట్స్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీకు? కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే. సబ్స్టెన్స్ ఆఫ్ అక్యూజ్ టు బి స్టేటెడ్ 251 లో ట్రయల్ ఆఫ్ సమన్స్ కేసెస్, వారెంట్ కేసెస్ కి మీకు డెఫినేషన్ ఇచ్చినారు చూడండి. జనరల్ గా 2 years బిలో ఉన్న కేసెస్ సమన్స్ కేసెస్ అవుతాయి, 2 years అండ్ అబవ్ ఉన్నాయి వారెంట్ కేసెస్ అవుతాయి. వెన్ ఇన్ ఏ సమన్స్ కేస్ ద అక్యూజ్డ్ అపియర్స్ or is brought before the magistrate, the particulars of offense of which he is accused shall be stated to him. ఏ కేసులో అయినా ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అతని మీద ఉన్న నేరారోపణ ఎంతో చెప్పాలి. And he is being asked whether he pleads guilty or has any defense to make, but it shall not be necessary to frame a formal charge. ఫార్మల్ ఛార్జ్ చెప్పాల్సిన పని లేదు. స్పెషల్ గా దానికి 2-3 సెక్షన్లు కలిపేసి ఇచ్చారు, అంతే తేడా. వెదర్ ఈ ప్లీడ్స్ గిల్టీ అని ఇక్కడే ఇచ్చారు, స్పెషల్ ఛార్జెస్ ఏం అవసరం లేదు. తర్వాత 252 కాన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ. ప్లీ ఆఫ్ గిల్టీ అయితే కాన్విక్షన్ ఉంటుంది ప్రీవియస్ సెక్షన్స్ లో అలాగే. 253 కాన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ పెట్టి కేసెస్. అక్యూజ్డ్ ఒక్కోసారి ప్రెసెంట్ కాడు, అబ్స్కాండింగ్ ఉండొచ్చు, లేకుంటే వేరే రీజన్ ఉండొచ్చు. వేర్ ఏ సమన్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 206 అండ్ ద అక్యూజ్డ్ డిజైర్స్ టు ప్లీడ్ గిల్టీ to the charge without appearing before the magistrate, we shall transmit to the magistrate by post or by messenger a letter containing his plea and also the amount of fine specified in the summons. సమ్మన్స్ లో ఒకసారి అమౌంట్ స్పెసిఫై చేసి ఓన్లీ పెనాల్టీ వరకే సంబంధించిన కేసు అయితే ఆయన గిల్టీ ప్లీడ్ అయ్యి అమౌంట్ పంపించేయచ్చు, అది దాంట్లో ఇచ్చారు. ద మ్యాజిస్ట్రేట్ మే ఇన్ హిస్ డిస్క్రిషన్ కాన్విక్ట్ ద అక్యూజ్డ్ ఇన్ హిస్ ఆబ్సెన్స్ ఆన్ హిస్ ప్లీ ఆఫ్ గిల్టీ అండ్ సెంటెన్స్ హిమ్ టు పే ద ఫైన్ స్పెసిఫైడ్ ఇన్ ద సమన్స్, and the amount transmitted by the accused shall be adjusted towards that fine, or where a pleader authorized by the accused in this behalf pleads guilty on behalf of the accused, the magistrate shall record the plea as necessary as possible in the words used by the pleader and may in his discretion convict the accused on such plea and sentence him as aforesaid. దీంట్లో అక్యూజ్డ్ కోర్టుకు రాకుండా కూడా కోర్టు వాళ్ళు కేసు డిసైడ్ చేయొచ్చు అని ఇచ్చారు. కొంచెం బ్రైట్నెస్ పెంచుతున్నాను. సో మామూలుగా అక్యూజ్డ్ కోర్టుకు రావాలి కదా. ఈ సమ్మన్స్ కేసెస్ చిన్న పెట్టి నేరాలు కాబట్టి అక్యూజ్ లేకుండా అడ్వకేట్ కూడా ప్లీడింగ్ గిల్టీ చేస్తే దాన్ని బట్టి కూడా జడ్జి గారు శిక్ష విధించేసి కన్వే చేయొచ్చు, అది దీంట్లో ఇచ్చారు. 254 ప్రొసీజర్ వెన్ నాట్ కాన్విక్టెడ్. ఇఫ్ ద మ్యాజిస్ట్రేట్ డస్ నాట్ కాన్విక్ట్ ద అక్యూజ్డ్ అండర్ 252 or 253, the magistrate shall proceed to hear the prosecution and take all such evidence as may be produced in support of the prosecution, and also to hear the accused and take all such evidence as he produces in his defense. ఇంకా కన్విక్షన్ చేయకపోతే ప్లీడింగ్ గిల్టీ జరగనప్పుడు ముందుకెళ్తారు కదా కేసు. అప్పుడు డిఫెన్స్ వాళ్ళు, ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలన్నీ చూస్తారు జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారు. ద మ్యాజిస్ట్రేట్ మే ఇఫ్ హీ థింక్స్ ఫిట్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఆర్ ద అక్యూజ్డ్ ఇష్యూ ఎ సమన్స్ టు ఎనీ విట్నెస్. ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ అక్యూజ్డ్ కానీ ఎవరైనా విట్నెస్లు కాల్ చేయమన్నప్పుడు కాల్ చేస్తారు. ఇది కూడా సేమ్ ప్రొసీజరే ఓవరాల్గా. అక్కడ మల్టిపుల్ సెక్షన్స్ లో ఇచ్చారు, ఇక్కడ ఒకటే సెక్షన్ లో ఇస్తున్నారు అంతే. ద మ్యాజిస్ట్రేట్ మే బిఫోర్ సమనింగ్ ఎనీ విట్నెస్ ఆన్ సచ్ అప్లికేషన్ రిక్వైర్ దట్ ద రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద విట్నెస్ ఇన్కర్ టు అటెండింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ట్రయల్ విత్ డిపాజిటెడ్ ఇన్ ద కోర్టు. ఇది స్పెషల్ గా పెట్టారు. వేరే కేసులో ఎక్స్పెన్సెస్ గవర్నమెంటే బేర్ చేస్తుంది, కానీ ఈ కేసెస్ లో మాత్రము ఎక్స్పెన్సెస్ ఎవరైతే విట్నెస్లు తీసుకురమ్మని పిలుస్తారో వాళ్ళే పే చేయాలి, అది ఇక్కడ స్పెషల్ గా ఇచ్చారు.
255 acquittal or conviction. Acquit చేయొచ్చు ఇలాంటి కన్విక్ట్ చేయొచ్చు. If the magistrate upon taking the evidence referred to in 254 and such further evidence if any, as he may of his own motion cause to be produced, finds the accused not guilty. ఆయన ఇంకేదైనా సాక్ష్యాలు కూడా తెప్పించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలే కాకుండా on his own motion finds the accused not guilty, he shall record an order of acquittal. అప్పుడు వాడు గిల్టీగా ప్రూవ్ కాకపోతే ఆ విషయం రాసేసి ఆయన అక్విట్ చేయొచ్చు. Where the magistrate does not proceed in accordance with the provisions of 325 or 360, he shall, if he finds the accused guilty, pass sentence upon him according to law. ఒకళ్ళు గిల్టీగా ఆయన ఫైండ్ చేస్తే దానికి తగ్గ శిక్ష విధిస్తారు. 3. A magistrate may under 252 or 255 convict the accused of any offense triable under this chapter, which from the facts admitted or proved he appears to have committed, whatever may be the nature of the complaint or summons. If the magistrate is satisfied that the accused would not be prejudiced thereby. 3 లో ఏమి ఇచ్చారు? A magistrate 252 or 255 లో convict the accused of any offense triable under this chapter. ఈ చాప్టర్ లో మాత్రమే సమ్మన్స్ కేసెస్ లో ట్రైబల్ అయినప్పుడు which from the facts admitted or proved he appears to have committed. ఆ ఫ్యాక్ట్స్ అడ్మిట్ చేసినప్పుడు ప్రూవ్ అయినప్పుడు వాటెవర్ మే బి ద నేచర్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ సమన్స్. కంప్లైంట్ కానీ సమన్స్ లో ఏదైనా ఉండొచ్చు విషయము. ద మ్యాజిస్ట్రేట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద అక్యూజ్డ్ వుడ్ నాట్ బి ప్రిజుడిస్ దేర్ బై. దాంట్లో ఏదున్నా కానీ అక్యూజ్డ్కి అన్యాయం జరగకుండా చూస్తాడు అనమాట ఆయన. అంటే చిన్న చిన్న పొరపాట్లు ల్యాప్సెస్ ఉన్నా కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి ఉంది. ఆయన అడ్జస్ట్మెంట్ అంటే అక్కడ యాజ్ పర్ పేపర్ ఉందా లేదా అనే దానికంటే అదర్ థింగ్స్ కూడా క్రాస్ చెక్ చేస్తారు. 256 నాన్ అపీరెన్స్ ఆర్ డెత్ ఆఫ్ కంప్లైనెంట్. ప్రైవేట్ కంప్లైంట్ కేసెస్ లో నాన్ అపీరెన్స్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఉన్న డెత్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఉన్న ఏంటని ఇక్కడ ఇచ్చారు. If the summons has been issued on complaint and on the day appointed for the appearance of the accused or any day subsequent thereto, which the hearing may be adjourned, the complainant does not appear, the magistrate shall, notwithstanding anything here in before contained, acquit the accused. కంప్లైంట్ ఇచ్చినట్టు రాకపోతే అక్యూజ్డ్ పర్సన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు జడ్జి గారు ఇంకా ఆయన అక్విట్ చేయొచ్చు. అన్లెస్ ఫర్ సమ్ రీజన్ హీ థింక్స్ ఇట్ ప్రాపర్ టు అడ్జెంట్ ద హియరింగ్ ఆఫ్ ద కేస్ టు సమ్ అదర్ డే. ఆయనకి వాడు వచ్చే రకంగా కనపడలేదు అనుకోండి, జడ్జి గారు కావాలంటే అతన్ని అక్యూజ్డ్ ని అక్విట్ చేయొచ్చు. ఇలాంటి వేరే అదర్ రీజన్ ఉంటే ఈమె అడ్జెంట్ ద హియరింగ్, ప్రొవైడెడ్ దట్ వేర్ ద కంప్లైనెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ ప్లీడర్ or by the officer conducting the prosecution, or where the magistrate is of the opinion that the personal attendance of the complainant is not necessary. కంప్లైనెంట్ ప్రతిసారి రావాల్సిన పని లేదుగా, వాడు అసలే బాధితుడు, ప్రతిసారి కోర్టుకు రమ్మంటే నిందితుడి కంటే వీళ్ళే పనిష్మెంట్ ఎక్కువకి గురి అవుతారు. ద మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ హిస్ అటెండెన్స్ అండ్ ప్రొసీడ్ విత్ ద కేస్. ఒకవేళ అతను ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ప్రతిసారి రావాల్సిన లేదు, లేదంటే ఆ టైం రావాల్సిన అవసరం లేదని మ్యాజిస్ట్రేట్ భావిస్తే ముందుకెళ్ళొచ్చు. ప్లేడర్ ఉన్నా కానీ ఆయన ముందుకెళ్ళొచ్చు, ఆయన రిప్రజెంటేటివ్ ఉన్నా కానీ ముందుకెళ్ళొచ్చు. ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 షల్ సో ఫార్ యాజ్ మే బి అప్లై ఆల్సో టు కేసెస్ వేర్ ద నాన్ అపీరెన్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఈస్ డ్యూ టు హిజ్ డెత్. ఒకవేళ అతను చనిపోయాడు అప్పుడు కూడా ఇదే కండిషన్ వర్తిస్తుంది. అప్పుడు అతను చనిపోతే అతని వారసులు ఎవరో ఆ కేసుని ఫర్దర్ గా కంటిన్యూ చేయొచ్చు, అతని లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరుంటే వాళ్ళు. ఓకే, 257 విత్డ్రావల్ ఆఫ్ కంప్లైంట్. కంప్లైంట్ చేస్తారు, ఒక్కోసారి విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా, కంప్లైంట్ విత్డ్రా చేసుకో అని బెదిరిస్తుంటారు. ఇఫ్ ఏ కంప్లైనెంట్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ఏ ఫైనల్ ఆర్డర్ ఈస్ పాస్డ్ ఇన్ ఎనీ కేస్ under this chapter satisfy the magistrate that there are sufficient grounds for permitting him to withdraw his complaint against the accused, or if there be more than one accused against all or any of them, the magistrate may permit him to withdraw the same and shall thereupon acquit the accused against whom the complaint is so withdrawn. జనరల్ గా ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు కంప్లైంట్స్? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి థియరిటికల్ గా వాళ్ళు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు, ఎంతో ఒక మానిటరీ కాంపెన్సేషన్ ఏదైనా ఇచ్చినప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు వచ్చి సారీ చెప్పారు, సరే పోనీలో క్షమించేద్దాం, ఇన్నేళ్ళు వాడు 5 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు, నేను తిరగలేకున్నాను, ఇద్దరికి ఖర్చులు తప్పితే పని ముందుకు వెళ్ళట్లేదని ఆయన అట్లా కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అట్లా ఇంకా వేరే ఇంకా వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ మీద ఏదో హెల్త్ కండిషన్స్ వాట్ ఎవర్ మేబీ యూ కెన్ విత్డ్రా ద కేసు.
అని క్షమించేయచ్చు, ఇలాంటి కాంప్రమైజ్ కావచ్చు. లోక్ అదాలత్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఇట్లా కాంపౌండబుల్ అఫెన్స్ అయితే. తర్వాత 258 పవర్ టు స్టాప్ ప్రొసీడింగ్స్ ఇన్ సర్టన్ కేసెస్. కొన్ని కేసెస్ లో ప్రొసీడింగ్స్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ ఎనీ సమన్స్ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ అపాన్ ద కంప్లైంట్, అంటే పోలీస్ కంప్లైంట్ కాకుండా వేరే రకంగా అయితే, అంటే ప్రైవేట్ కేసులో a magistrate of first class or with the previous sanction of CJM, any other judicial magistrate may, for reasons to be recorded by him, stop the proceedings at any stage without pronouncing any judgment, and where such stoppage of proceedings is made after the evidence of the principal witnesses has been recorded, pronounce a judgment of acquittal, and in any other case release the accused, and such release shall have the effect of discharge. అక్యూజ్ ని రిలీజ్ చేస్తే ఎఫెక్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. పవర్స్ టు స్టాప్ ప్రొసీడింగ్స్ కి కొన్నిసార్లు మేజిస్ట్రేట్ పవర్ ఉంది రికార్డెడ్ రీజన్స్ తో. తర్వాత ఆ యొక్క ఎవిడెన్స్ అన్ని అయిపోయినప్పుడు ఆయన రికార్డెడ్ రీజన్స్ తో అతను అక్విట్ కూడా చేయొచ్చు. అండ్ జడ్జిమెంట్ రిలీజ్ సచ్ రిలీజ్ షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిశ్చార్జ్. అక్విటల్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్. డిశ్చార్జ్ అంటే దేర్ ఇస్ నో ఛార్జ్ అని. సో ఇది ఎందుకంటే సమన్స్ కేసులో ఛార్జెస్ ఏం స్పెషల్ గా ఫ్రేమ్ చేయరు, అందుకని అది ఈక్వలెంట్ టు డిశ్చార్జ్ అని చెప్పి ఇచ్చారు. 259 పవర్ ఆఫ్ కోర్ట్ టు కాన్విక్ట్ సమన్స్ కేసెస్ ఇంటూ వారెంట్ కేసెస్, టు కన్వర్ట్ సమన్స్ కేసెస్ ఇంటూ వారెంట్ కేసెస్. స్టార్టింగ్ లో ఈ సమన్స్ కేసెస్ ఉంటాయి, ఒక్కోసారి వారెంట్ కేసులుగా మారుతుంటాయి. అంటే పనిష్మెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు, అఫెన్స్ వేరే రూపంలో మారినప్పుడు. హలో హలో ఏమన్నా చెప్తున్నారా? when in the course of the trial of a summons case relating to an offence punishable with imprisonment for a term exceeding 6 months, it appears to the magistrate that in the interest of justice, the offence should be tried in accordance with the procedure for the trial of warrant cases. The such magistrate may proceed to rehear the case in the manner provided by this code for the trial of warrant cases, and may recall any witness who may have been examined. 6 months కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న కేసెస్ లో ఆ సమన్స్ కేసు అయినా కానీ ఫర్ రికార్డెడ్ రీజన్స్ తో మ్యాజిస్ట్రేట్ దాన్ని సమన్స్ కేసుని కూడా వారెంట్ కేసుగా కన్వర్ట్ చేసి విచారించవచ్చు. ఆల్రెడీ విట్నెస్ ని కూడా విచారించేసి ఉంటే మళ్ళీ వాళ్ళని రీకాల్ చేసి కూడా విచారించవచ్చు. అది 259 ప్రొవిజన్ ఇచ్చారు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? నెక్స్ట్ చాప్టర్ పేరు చదవండి. 21 చాప్టర్. సమ్మరీ ట్రయల్స్. సమ్మరీ ట్రయల్స్ అంటే సింపుల్ ట్రయల్స్, లెంగ్త్ ఆఫ్ ద ప్రొసీజర్స్ తక్కువ ఉంటాయి దీంట్లో. ఇది సమ్మరీ ట్రయల్స్ అంటారు. పెట్టి అఫెన్సెస్ వాటిల్లో దీన్ని తీసుకుంటారు. అసలు ఏ ఏ కేసెస్ ని సమ్మరీ ట్రయల్స్ చేయొచ్చు అక్కడ లిస్ట్ ఇచ్చారు. చెక్ బౌన్స్ కేసులు కూడా సమ్మరీ ట్రయల్స్ లో చేయొచ్చు. ఓకే, ఎన్ఐ యాక్ట్ లో చూడండి 260 పవర్ టు ట్రై సమ్మర్లీ. ఇది ఎక్కువ వస్తున్నాయి సమ్మరీ ట్రయల్స్, ఎంసీక్యూలు ఎక్కువ వస్తాయి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ దిస్ కోడ్, ఎనీ సిజేఎం, ఎనీ ఎంఎం, ఎనీ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ specially empowered in this behalf by the High Court may, if he thinks fit, try in a summary way all or any of the following offenses. Summary అంటే ఏంటి? బ్రీఫ్, షార్ట్, పెద్ద ఎస్సే ఉంటుంది. దాని సమ్మరీ అంటే ఒక పారాగ్రాఫ్, ఒక పేజీ ఉంటుంది. సమ్మరీ అనమాట, సింప్లిఫైడ్ వే సమ్మరీ ట్రయల్స్ అంటే. ఊరికి అన్వాంటెడ్ ప్రొసీడింగ్స్ లేకుండా చిన్న చిన్న కేసెస్ లో. దాంట్లో ఏంటంటే అఫెన్సెస్ నాట్ పనిషబుల్ విత్ డెత్, పెద్ద పెద్ద నేరాలు కాదు. పనిషబుల్ విత్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టైమ్ ఎక్సీడింగ్ 2 years. అంటే ఏంటి? 2 years కంటే బిలో ఉన్న పనిష్మెంట్స్ సమ్మరీ ట్రయల్స్ కి ఎలిజిబిలిటీ అవుతాయి. ఫస్ట్ కండిషన్. థెఫ్ట్ అండర్ 379, 380 ఆర్ 381 ఆఫ్ ఐపీసీ వేర్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ స్టోలెన్ డస్ నాట్ ఎక్సీడ్ 200 rupees. ఇప్పుడు 200 కంటే వాల్యూ లేదు. సో డస్ నాట్ ఎక్సీడ్ 200 అంటే 200 రూపాయల కంటే లోపల, అంటే వాడి పిక్ పాకెట్ 100 రూపాయలు కొట్టేస్తే దీని ప్రకారం, అంటే బిఎన్ఎస్ లో మళ్ళీ మార్చి ఉండొచ్చు ఈ వాల్యూస్. థెఫ్ట్ కేసెస్ లో దొంగలకు కూడా సమ్మరీ ట్రయల్స్ లేదు. రిసీవింగ్ ఆర్ రీటైనింగ్ స్టోలన్ ప్రాపర్టీ, అది కూడా థెఫ్ట్ తో రిలేటెడ్, అండర్ 411, దానికి కూడా సమ్మరీ ట్రయల్ లేదు. ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ డస్ నాట్ ఎక్సీడ్ 200. 200 కంటే పైన ఉంటే సమ్మరీ ట్రయల్ లేదు.
assisting in the concealment or disposal of stolen property under 414, where the value of the property does not exceed 2000 rupees. 2000 కంటే రూపాయల కంటే ఎక్కువైన స్టోలన్ ప్రాపర్టీ కన్సీల్ చేస్తే వాళ్ళకి కూడా సమ్మరీ ట్రయల్ లేదు. అఫెన్సెస్ అండర్ 454 అండ్ 456 ఆఫ్ ఐపీసీ. 454 అండ్ 456 ఆఫ్ ఐపీసీ ఏముంటుంది చూడండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అది కూడా పక్కన పెట్టుకోండి, సిఆర్పిసితో పక్కన ఐపీసీ పెట్టుకోండి, ఇండెక్స్ చెక్ చేయండి. చెప్పండి 454 అండ్ 456 ఏమున్నది? బుక్ తీసి చూడండి ఎవరైనా ఒకరు. ఐపీసీ 454 అండ్ 456. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 454 అండ్ 456. ఓకే, రికార్డ్ అవ్వట్లేదు. ఓకే, ఎవరైనా చూస్తారా 454? సరే, ఇక్కడే చూద్దాం ఇంట్లో. ఒక నిమిషం సార్ చూస్తున్నా. ఐపీసీ 454 అండ్ 456 నంబర్స్ మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. రేపు ఇదే అడిగారు అనుకోండి ఏం చేస్తారు? పనిష్మెంట్ ఫర్ లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ అండ్ హౌస్ బ్రేకింగ్ బై Trespass, sir. Trespass, breaking in order to commit offense, లర్కింగ్ punishable హౌస్ ట్రెస్పాస్ ఆర్ హౌస్ బ్రేకింగ్. 454 లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్, 456 punishment for lurking house trespass and house breaking by night. ఓకే, ఆ ట్రెస్పాస్ కి రిలేటెడ్ అప్పుడు ఏముంటది ఆ సెక్షన్? వాటికి కూడా ఇవన్నీ యాడ్ అయ్యేవే లేనివే. లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ అయితే వాటికి ఎలిజిబిలిటీ ఉంది, చిన్న చిన్నవే కాబట్టి సమ్మరీ ట్రయల్లో. ఇంకా ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్ అండర్ 504, క్రిమినల్ ఇంటిమిడేషన్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అండర్ 506 ఆఫ్ ఐపీసీ. అబట్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫోర్ గోయింగ్ అఫెన్సెస్. ఈ అఫెన్సే కాకుండా వాటి అబట్మెంట్ కూడా, ఎందుకంటే వాటికంటే అబట్మెంట్ కి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది, ఇలాంటి సేమ్ ఉంటుంది. An attempt to commit any of the foregoing offenses when such attempt is an offense. An attempt to commit abatement is attempt. Any offense constituted by an act in respect of which a complaint may be made under section 20 of Cattle Trespass Act. Cattle Trespass Act కింద కూడా ఇచ్చారు. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ లో పశువులు వేరే వాళ్ళ పొలాల్లో వెళ్ళి వాళ్ళ పొలాలను స్పాయిల్ చేస్తున్నప్పుడు బందెల దొడ్డులని ఆ పంచాయతీ వాళ్ళు నడిపించేవాళ్ళు. అక్కడికి తీసుకెళ్లి ఆ పశువుల్ని అక్కడ అప్పగించేవాళ్ళు అనమాట. వాళ్ళు పెనాల్టీ వేసి ఆ పశువుల్ని మళ్ళీ రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. ఇంతకుముందు పంచాయతీ అది మెయింటైన్ చేసేది. ఇప్పుడు కూడా మీరు కాన్స్టిట్యూషన్ లో చూస్తే ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పవర్స్ లో ఉంటాయి. కూడా పశువులు బందెల దొడ్డులు, పశువులు మెయింటైన్ చేసే అలాంటివి కూడా కొన్ని వాళ్ళ లిస్ట్ లో ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ద పవర్స్ లో. బరియల్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా వస్తాయి. ఎనీ అఫెన్స్ కాన్స్టిట్యూటెడ్ బై అన్ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ద క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ ఓవరాల్ గా. సబ్సెక్షన్ 2, when the course of a summary trial it appears to the magistrate that the nature of the case is such that it is undesirable to try it summarily, the magistrate shall recall any witnesses who may have been examined and proceed to rehear the case in the manner provided by this code. ఒక్కోసారి దీనికి సమ్మరీ ట్రయల్ అవసరం లేదని మ్యాజిస్ట్రేట్ భావిస్తే సమ్మరీ ట్రయల్ ఆపేసి జనరల్ ప్రొసీజర్ లో వెళ్తాడు. ఒకవేళ విట్నెస్ని ఆల్రెడీ విచారించుంటే వాళ్ళని మళ్ళా పిలుస్తారు, మళ్ళా రీహియరింగ్ జరుగుతుంది. అది 261 సమ్మరీ ట్రయల్ బై మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సమ్మరీ ట్రయల్ హైకోర్ట్ మే కన్ఫర్ ఆన్ ఎనీ మ్యాజిస్ట్రేట్ ఇన్వెస్టెడ్ విత్ ద పవర్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ power to try summarily any of offences which is punishable only with fine or with imprisonment for a term not exceeding 6 months, with or without fine, and any abatement or of attempt to commit any such offence. హైకోర్టులు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ని ఎంపవర్ చేయొచ్చు. 6 months అండ్ బిలో పనిష్మెంట్స్ పడే నేరాలు ఇలాంటి వాటి అబట్మెంట్స్ అన్నిటికీ హైకోర్టు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ ని ఎంపవర్ చేసి సమ్మరీ ట్రయల్స్ కండక్ట్ చేయమని కోరవచ్చు, ఆర్డర్ చేయొచ్చు.
ప్రొసీజర్ ఫర్ సమ్మరీ ట్రయల్స్ 262లో ప్రొసీజర్ ఇచ్చారు. ఇన్ ట్రయల్స్ అండర్ దిస్ చాప్టర్ ద ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కోడ్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ సమన్స్ కేసెస్ షెల్ బి ఫాలోడ్ ఎక్సెప్ట్ యాజ్ హీరిన్ ఆఫ్టర్ మెన్షన్. జనరల్ గా సమన్స్ కేసెస్ స్టైల్ వెళ్తారు డిఫాల్ట్ గా. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఇక్కడ, దాని యాజ్ బిఫోర్ బిలో మెన్షన్ అని. 2. No sentence of imprisonment for a term exceeding 3 months shall be passed in the case of any conviction under this chapter. సమ్మరీ ట్రయల్స్ అంటే సింపుల్ ట్రయల్స్ అనమాట. పైన సూపర్ఫిషియల్ గా చూస్తే జడ్జి గారు తీర్పు చెప్తారు, దానికి వాళ్ళు రెడీ అయితే 3 months కంటే ఇంప్రిజన్మెంట్ వేయకూడదు ఈ కేసులో ఇట్లా విచారించినప్పుడు. లేకుంటే సమ్మరీ ట్రయల్స్ కాకుండా ఆయన జనరల్ సమన్స్ ట్రయల్స్, వారెంట్ ట్రయల్స్ కింద వెళ్ళాలి. 263 రికార్డ్ ఇన్ సమ్మరీ ట్రయల్స్. In every case tried summarily, the magistrate shall enter in such form as the state government may direct the following particulars. ఒక స్టాండర్డ్ ఫార్మాట్స్ లో డాటా ఎంటర్ చేయాలి సమ్మరీ ట్రయల్స్ కి. నంబర్ ఆఫ్ ద కేసు, ద డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అఫెన్స్, డేట్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ద కంప్లైంట్, నేమ్ ఆఫ్ ద కంప్లైనెంట్, నేమ్, పేరెంటేజ్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ particulars. F. The offense complained of any of the offense, if any proved, and in cases containing under clause 2, clause 3 or clause 4 of subsection 1 of section 260, the value of the property in respect of which the offense has been committed. Section 260 ఇచ్చారు పైన. ఆ వాల్యూ మీద అఫెన్స్ అయినప్పుడు ఆ వాల్యూ అంతా ఎంటర్ చేయాలి. ద ప్లీ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ హిస్ ఎగ్జామినేషన్. వాడు ఏదో చెప్తాడు కదా, అతని ప్లీ ఏంటి, చేశాడా లేదా, అతను ఎగ్జామినేషన్ చేసినప్పుడు జడ్జి గారు ఏమి రాసుకుంటారో అది. తర్వాత ఫైండింగ్, జడ్జి గారు వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి, ఆ ఫైండింగ్స్ నోట్ చేసుకోవాలి. ద సెంటెన్స్ ఆర్ అదర్ ఫైనల్ ఆర్డర్. సెంటెన్సింగ్ అలాంటి అదర్ ఫైనల్ ఆర్డర్ అంటే అక్విట్టల్ అలాంటివన్నీ. ద డేట్ ఆన్ విచ్ ప్రొసీడింగ్స్ టెర్మినేటెడ్, ద లాస్ట్ డేట్ ఆన్ విచ్ ప్రొసీడింగ్స్ టెర్మినేటెడ్, అవన్నీ ఆ ఫార్మ్స్ లో ఎంటర్ చేసుకోవాలి. 264 జడ్జ్మెంట్ ఇన్ కేసెస్ ట్రైడ్ సమ్మర్లీ. సమ్మరీ ట్రయల్స్ అయినప్పుడు ఇన్ ఎవ్రీ కేస్ ట్రైడ్ సమ్మర్లీ ఇన్ విచ్ ద అక్యూజ్డ్ does not plead guilty, వాడు ప్లీడింగ్ చేయలేదు గిల్టీ అని, మ్యాజిస్ట్రేట్ షల్ రికార్డ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ అండ్ ఎ జడ్జిమెంట్ కంటైనింగ్ ఎ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫైండింగ్. గిల్టీ ప్లీడ్ చేయనప్పుడు ఆయన ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసేసి ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ రాసుకోవాలి, రీజన్ డెసిషన్ ఇవ్వాలి, ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. అది 264 లో ఇచ్చారు. 265 లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్. ఎవ్రీ సచ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్ shall be written in the language of the court. The High Court may authorize any magistrate empowered to try offences summarily to prepare the aforesaid record or judgment or both by means of an officer appointed in this behalf by the CJM, and the record or judgment so prepared shall be signed by such magistrate. దీంట్లో చేసిన జడ్జిమెంట్ మ్యాజిస్ట్రేట్ గారు సైన్ చేయాలి. The High Court may authorize magistrate to try offences summarily to prepare the aforesaid record or judgment or both by means of an officer appointed. వాళ్ళకి ఏదైనా అసిస్టెంట్ కి కొంతమంది స్టాఫ్ ని ఆయన హైకోర్టు వాళ్ళు అపాయింట్ చేయొచ్చు, అది ఇక్కడ ఇచ్చారు. అది ఓవరాల్ గా సమ్మరీ ట్రయల్. ఓవరాల్ గా అడిగేది ఏంటంటే సమ్మరీ ట్రయల్స్ లో మాక్సిమం పనిష్మెంట్ 3 months ఉంది. అది సమ్మరీ ట్రయల్స్ కి ఏ కేసులు ఎలిజిబుల్ ఏది లేదనేది స్టార్టింగ్ లో లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో అడుగుతారు. పవర్స్ టు ట్రై సమ్మర్లీ ఉంది కదా, ఇవన్నీ అఫెన్సెస్, ఏ అఫెన్సెస్ 260 కింద ఉన్నాయి కదా అవి అడుగుతారు. అవి ఒకసారి రాసుకొని చూడాలి, ఎంసీక్యూలు చూసి ప్రాక్టీస్ చేసుకోవాలి వాటికి. ఓకే, కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంది. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు 4 రకాల ట్రయల్స్ చూసాం కదా, సెషన్స్ ట్రయల్స్, వారెంట్ ట్రయల్స్, సమ్మరీ ట్రయల్స్ అండ్ సెషన్స్ అండ్ సమ్మన్స్ ట్రయల్స్, సమ్మరీ ట్రయల్స్. SWSS సెషన్స్, వారెంట్, తర్వాత ఇంకోటి ఏంటి సమన్స్ అండ్ సమ్మరీ, 4 ట్రయల్స్. ఇవి 4 పక్క పక్కన పెట్టి మళ్ళీ చెక్ చేసుకోవాలి. సిమిలర్ గా ఉన్న సెక్షన్స్ పక్క పక్కన పెట్టి చూసుకోవాలి. అప్పుడే ఆ 4 సెక్షన్స్ 4 రకాలవి నంబర్స్ గుర్తుంటాయి. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఎంసీక్యూలు అడిగినప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్లీ బార్గెనింగ్ చూస్తాము. ప్లీ బార్గెనింగ్ లో కూడా చాలా సార్లు ఎంసీక్యూలు వస్తాయి. ఓకే, 265A అప్లికేషన్ ఆఫ్ దిస్ చాప్టర్ షాల్ అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ అగైన్స్ట్ హూమ్. ప్లీ బార్గెనింగ్ అంటే తెలుసు కదా,
వాడు నేరం చేశాను ఒప్పుకుంటాడు, అప్పుడు పనిష్మెంట్ తగ్గించమని అడుగుతారు, లోయెస్ట్ పనిష్మెంట్ గా వెళ్తారు. The report has been forwarded by the officer in charge of the police station under section 173, alleging therein that an offense appears to have been committed by him other than an offense for which the punishment of death or imprisonment for life or imprisonment for a term exceeding 7 years has been provided under the law for the time being in force. అంటే 7 years and above పనిష్మెంట్ పడేవి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేవి, డెత్ పెనాల్టీ పడేవి ప్రీ బార్గెనింగ్ లోకి రావు. బి, magistrate has taken cognizance of an offense on complaint other than an offense for which the punishment of death, imprisonment for life or imprisonment for a term exceeding 7 years has been provided under the law for the time being in force, and after examining complainant and witnesses under section 200 issued the process under 204. సో రెండింటికి అదే ఓవరాల్ గా పనిష్మెంట్స్ రీజన్. దీంట్లో క్రాస్ రెఫరెన్స్ సెక్షన్ చూడండి, 173, 200, 204 రెఫర్ అయ్యాయి. బట్ డస్ నాట్ అప్లై వేర్ సచ్ అఫెన్స్ అఫెక్ట్స్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ హ్యాస్ బీన్ కమిటెడ్ అగెన్స్ట్ ఎ ఉమెన్ ఆర్ ఎ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. ఈ నేరాలే కాకుండా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఆర్థిక నేరాలు, కోట్ల రూపాయలు కొట్టేశాడు, ఇలాంటి ప్రజల్ని మోసం చేశాడు. ఆర్ హ్యాస్ బీన్ కమిటెడ్ అగెన్స్ట్ ఉమెన్, మహిళలకు వ్యతిరేకంగా, అలాంటి 14 ఏళ్ళు అండ్ బిలో చిన్న పిల్లలకు వ్యతిరేకంగా చేసిన చిన్న నేరాలైనా సరే, 7 years బిలో పనిషబుల్ అయినా సరే, అవి సీరియస్ గా తీసుకొని వాళ్ళకి సమ్మరీ ట్రయల్స్ లో ఎగ్జామ్షన్ ఇవ్వరు. సమ్మరీ ట్రయల్స్ ప్లీ బార్గెనింగ్ ఇవ్వరు. ప్లీ బార్గెనింగ్ లో అప్పుడు పనిష్మెంట్ తగ్గిస్తారు కదా, ఎందుకంటే అవి నిషేధించారనమాట ఆయా నేరాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం ప్లీ బార్గెనింగ్. ఓకే. Clause 2. For the purpose of subsection 1, the central government shall by notification determine the offences under the law for the time being in force, which shall be the offences affecting the socio-economic conditions of the country. Socio-economic conditions అంటే అట్లా వేగ్గా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇస్తుంది, పలానా పలానా అఫెన్సెస్ చేస్తే అవి సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని. ఓకే. 265B అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్. 265B కింద వాడు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే ఈ కండిషన్స్ కింద నేను ఎలిజిబిలిటీ ఉన్నానని పెట్టుకోవాలి. 265B. 265C గైడ్ లైన్స్ ఫర్ మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్. అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళతో బేరాలు చేస్తుంటారు. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటారు ఏదన్నా కొన్నిట్లో, ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళతో డిఫెన్స్ వాళ్ళు బార్గెనింగ్ చేస్తుంటారు. వాడు 10 years అంటాడు, వీడు 2 years అంటాడు, అట్లా అనమాట. సో నెగోషియేట్ చేస్తుంటారు, ఒక బేరం లాగా బేరం ఆడి పనిష్మెంట్ తగ్గిస్తుంటారు. గైడ్ లైన్స్ ఫర్ మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్. 265C. 265D రిపోర్ట్ ఆఫ్ ద మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ టు బి సబ్మిటెడ్ బిఫోర్ ద కోర్ట్. వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకొని బార్గెన్ చేసుకొని తర్వాత ఒక రిపోర్ట్ మ్యూచువల్లీ సెటిల్డ్ పనిష్మెంట్ దానికి కోర్టు ముందు ప్రవేశపెడతారు. 265 డిస్పోజల్ ఆఫ్ ద కేసు. అప్పుడు జడ్జి గారు ఆ కేసుని డిస్పోజ్ చేస్తారు, డిసైడ్ చేస్తారు ఎలా చేయాలి. 265F జడ్జిమెంట్ ఆఫ్ ద కోర్టు. The court shall deliver its judgment in terms of 265E in the open court and the same shall be signed by the presiding officer of the court. Presiding officer అంటే జడ్జే, ఎవరైతే వాళ్ళు, ఏ జడ్జి, మ్యాజిస్ట్రేట్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆ చైర్ లో ఉన్న వాళ్ళు అనమాట. ఇన్ఛార్జ్ ఆయన మెయిన్ పర్సన్ అయినా సరే. 265E ప్రకారం ఉంది. దీంట్లో కాంపెన్సేషన్ కూడా ఉంటుంది 265E లో. వేర్ a satisfactory disposition of the case has been worked out under 265D, the court shall dispose of the case in the following manner, namely, the court shall award the compensation to the victim in accordance with the disposition under 265D and hear the parties on the quantum of the punishment, releasing of the accused on probation of good conduct or after admonition under 360 or for dealing with the accused under the provisions of the Probation of Offenders Act. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది ఇంకొక యాక్ట్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ యాక్ట్ కూడా చదవండి ఒకళ్ళ సిలబస్ లో ఉంటే. ఫర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆ యాక్ట్ కూడా ఫస్ట్ టైం అఫెండర్స్, యంగ్ చిల్డ్రన్ ఉంటారు కదా, 20-21 years, అలాంటి వాళ్ళకి కూడా ఆ యాక్ట్ లో కొన్ని రిలీఫ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం పొరపాటున తెలియకుండా ఏదైనా చేసినా, ఇలాంటి వాళ్ళని దొంగ కేసులు ఇరికించినప్పుడు, ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అండ్ ఫాలో ద ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ ద succeeding class for imposing the punishment on the accused. అది 265E. 265G
Finality of the judgment. The judgment delivered by the court under 265G shall be final and no appeal shall lie in any court against such judgment. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ కాంప్రమైజ్ చేసుకున్నారు ప్రధాన జడ్జిమెంట్ ఆ పనిష్మెంట్ కి బోత్ పార్టీస్. ఇంక మళ్ళీ అప్పీల్ ఉండదు దానికి. 265I period of detention undergone by the accused to be set off against the sentence of imprisonment. ఇది ఒక డిఫాల్ట్. ఈ కేసు నడిచేటప్పుడు అతనికి ఆల్రెడీ ఒక 2 నెలలు జైల్లో ఉన్నాడు. జడ్జి గారు ఒక 6 నెలలు జైలు శిక్ష విధించారు. 2 నెలలు ఆల్రెడీ ఉన్నాడు కదా, అది మైనస్ చేయాలి. 4 months వెళ్తాడు. ఇంకా 265J సేవింగ్స్. సేవింగ్స్ అంటే except the provisions of this chapter shall have effect notwithstanding anything inconsistent therewith contained in any other provisions of this code, and nothing in such other provisions shall be construed to constrain the meaning of any provisions of this chapter. వేరే చాప్టర్స్ లో వేరే సెక్షన్స్ లో ఏదైనా ఉంటే మళ్ళీ అది దీన్ని ఓవర్ రైడ్ చేస్తుందని చెప్పలేము. ఇది ఈ చాప్టర్ కొత్తగా పెట్టారు కదా, ఇది మిగతా చాప్టర్స్ ని ఓవర్ రైడ్ చేస్తుంది ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కాంట్రడిక్టరీ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు. ఓకే, తర్వాత 265K ఎక్స్ప్లెనేషన్ చూడండి. తర్వాత 265K స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్ నాట్ టు బి యూజ్డ్ notwithstanding anything contained in any law for the time being in force, the statements or facts stated by an accused in an application for plea bargaining filed under 265B shall not be used for any other purpose except for the purpose of this chapter. అతను 265B కింద ఒక స్టేట్మెంట్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ స్టేట్మెంట్ ని అప్పుడు వాళ్ళకి ప్లీ బార్గెనింగ్ జరగలేదు. అప్పుడు దాంట్లో అతను ఒప్పుకున్నాడని చెప్పి ఆ స్టేట్మెంట్ ని పెట్టుకొని మళ్ళీ కేసు వేరే రకంగా ముందుకెళ్ళినప్పుడు వాటిల్లో అవి వాడుకోకూడదు. ఇంతవరకే రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, అవి లేనట్టే భావించాలి ఆ స్టేట్మెంట్స్. 265L నాన్ అప్లికేషన్ ఆఫ్ ద చాప్టర్. నథింగ్ ఇన్ దిస్ చాప్టర్ షాల్ అప్లై టు ఎనీ జువెనైల్ ఆర్ చైల్డ్ as defined in class K of section 2 of JJ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. జూనైల్ జస్టిస్ యాక్ట్ కి ఇది పనికిరాదు, వర్తించదు. ఓకే, అది ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జనరల్గా ఫస్ట్ సెక్షన్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ సెక్షన్ చెక్ చేసుకోండి. ప్లీ బార్గెనింగ్ లో ఫస్ట్ సెక్షన్ లోనే MCQలు వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ 22 అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ప్రిజన్. ఇది మల్టిపుల్ నేరాలు చేసే వాళ్ళు డిఫరెంట్ కోర్టుల్లో ఎక్కడో దగ్గర డీటైన్ అయి ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఇంకో దగ్గర అవసరం పడుతూ ఉంటారు వేరే నేరంలో. రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నప్పుడు, అది కూడా కంకరెంట్ గా చేస్తున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఈ చాప్టర్ ప్రకారం వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది ఈ చాప్టర్ లో ఇచ్చారు 22. ఓకే, డెఫినేషన్స్. డీటైన్డ్ ఇంక్లూడ్స్ డీటైన్డ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. డీటైన్డ్ అంటే వాడు ఏదో నేరం చేస్తే డీటైన్ చేయడం కాదు. కొందరిని ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద కూడా ఏ నేరం FIR లేకపోయినా కానీ అలా డీటైన్ చేస్తారు. అలా డిటెన్షన్ ఫ్యూ అవర్స్ ఉంటుంది, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ కూడా ఉంటుంది. కొంతమందిని చూస్తే టాడా కింద అలాంటి వాటి కింద డీటైన్ చేసినప్పుడు, ఇలాంటి ఏదైనా ఊళ్ళో ఏదైనా ఉద్యమాలు అలాంటివి చేస్తారన్నప్పుడు వాళ్ళని డీటైన్ చేసి ముందు రోజు నైట్ తీసుకుపోయి స్టేషన్లో పెట్టి తర్వాత రోజు వదిలేస్తుంటారు. ఇలాంటి మార్నింగ్ పట్టుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రానికి వదిలేస్తుంటారు. అది వన్ టైప్ ఆఫ్ డిటెన్షన్. ప్రిజన్ ఇంక్లూడ్స్ ఎనీ ప్లేస్ విచ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ టు బి ఏ సబ్సిడరీ జైల్. ప్రిజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ జైల్సే కాదు, ఒక్కోసారి ఏదైనా ఉద్యమాలు అలాంటివి చేసినప్పుడు కొన్ని వేల మందిని అరెస్ట్ చేసేస్తుంటారు. ఆ ఉన్న ప్రిజన్స్ సరిపోవు. అప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక స్కూల్ బిల్డింగ్ అయినా సరే, అప్పుడు ఏదైనా హాలిడేస్ అలాంటివి ఉన్నప్పుడు టెంపరీగా దాన్ని ప్రిజన్ గా డిక్లేర్ చేసేసి ఆ స్కూల్లోనే హాస్టల్లోనే కూడా వాళ్ళని పెట్టేసేసి డీటైన్ చేయొచ్చు. అది ప్రిజన్ అవుతుంది అప్పుడు ఫర్ ద టైం బీయింగ్. తర్వాత ఎనీ రీఫార్మేటరీ బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ లైక్ నేచర్. ఇలాంటి కొన్ని రీఫార్మేటరీ స్కూల్స్ ఉంటాయి, దాని పేరులో కూడా ప్రిజన్ ఉండదు. బోర్స్టల్ స్కూల్ అని ఉంటుంది, బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూషన్ ఫర్ రీఫార్మేషన్ అని ఉంటుంది. ఏదో ఒక పేరు ఉంటుంది, ఏ పేరున్నా అది ప్రిజన్ కిందే లెక్క ఈ సెక్షన్ కి, ఈ చాప్టర్ కింద. అంటే ఓవరాల్ గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీ కంట్రోల్లోనే ఉంటారు ఆ పర్సన్స్, ఇన్మేట్స్. అందువల్ల ఆ డిటెన్షన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా కోర్టుకి రప్పించాలి, లేకుంటే ఇతర కేసులు విచారణలో వాళ్ళని ఎలా తీసుకెళ్లాలి అనేది ఇక్కడ ఉంటుంది. 267
Power to require attendance of prisoners. Whenever in the course of an inquiry, trial, or proceeding under this code, it appears to a criminal court. ఇప్పుడు ఇంక్వైరీ ట్రయల్ ఆర్ ఎనీ ప్రొసీడింగ్ లో కోర్టు వాళ్ళకి ఆ యొక్క డీటైన్ చేయబడ్డ పర్సన్స్ వాళ్ళు నిందితులు అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. దట్ ఏ పర్సన్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ఏ ప్రిజన్ షుడ్ బి బ్రాట్ బిఫోర్. కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ అంటే ఆ జైల్లో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు డీటైన్ చేసుకో ఉండొచ్చు. The preventive detention laga in a prison should be brought before the court for answering to a charge of an offense. ఆ charges కి అతని మీద ఉన్న నేరారోపణకి ఆన్సర్ చెప్పడానికి, or for the purpose of any proceeding against him. అతనికి వ్యతిరేకంగా ఏ ప్రొసీడింగ్ అయినా అతను పిలవచ్చు. Or that it is necessary for the ends of justice to examine such person as a witness. ఒక్కోసారి అతను ఇంకొక కేసులో నేరస్తుడుగానే కాకుండా విట్నెస్ గా కూడా ఉంటాడు. ఒక్కోసారి ఆ కేసులో అతను కూడా విట్నెస్ గా ఉంటాడు, అండ్ వేరే కేసులో విట్నెస్ గా ఉంటాడు, అప్పుడు కూడా ఆయన పిలవచ్చు. ద కోర్ట్ మే మేక్ అన్ ఆర్డర్ రిక్వైరింగ్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ప్రిజన్ టు ప్రొడ్యూస్ సచ్ పర్సన్ బిఫోర్ ద కోర్ట్ ఆన్సరింగ్ టు ద చార్జ్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి ఫర్ గివింగ్ ఎవిడెన్స్. అందువల్ల అతని మీద ఉన్న నేరారోపణలకు వ్యతిరేకంగా నేరారోపణల మీద అతను ఏం చెప్తాడో కోర్టుకి చెప్పడానికి కోసం పిలవచ్చు. లేదంటే అతను విట్నెస్ అయితే వచ్చి విట్నెస్ గా అతను సాక్ష్యం చెప్పడానికి కోర్టు పిలవచ్చు. దానికి వాళ్ళు కోర్టు దానికి ఆర్డర్స్ ఇస్తారు. బి దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్. క్లాస్ 2 subsequent where an order under subsequent 1 is made by a magistrate of the second class, it shall not be forwarded to or acted upon by the officer in charge of the prison unless it is countersigned by the CJM to whom such magistrate is subordinate. మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఇస్తే మాత్రం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సైన్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అయితే ఏం చేయాలో చూద్దాం. ఎవ్రీ ఆర్డర్ సబ్మిటింగ్ ఫర్ కౌంటర్ సైనింగ్ అండర్ subsection 2 shall be accompanied by a statement of the facts which, in the opinion of the magistrate, render the order necessary, and the CJM to whom it is submitted may, after considering such statement, decline to countersign the order. CJM కి ఒక్కోసారి అది అవసరం లేదనిపిస్తే ఆయన ఈ మే డిక్లైన్ టు కౌంటర్సైన్ దట్ ఆర్డర్. అతని ప్రతిదాన్ని తీసుకురావాల్సిన పని లేదు ఆయనకి ఇస్తే ఈ విల్ రిఫ్యూజ్ టు బ్రింగ్ హిమ్. 268 power of state government to exclude certain persons from operation of 267. 267 కింద కొంతమందిని తీసుకెళ్లకుండా గవర్నమెంట్ కూడా కొన్ని ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే వాడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చారు, టెర్రరిస్ట్ బాంబులు దొరికారు, వాడి మీద ఇంకా ఏదో నేరాలు ఇంకొక దగ్గర కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, ఇంకో దగ్గర కూడా చేస్తుంటాడు చిన్న చిన్న నేరాలు. ఎక్కడ వెహికల్ థెఫ్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ బాంబు పేల్చి ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ టాటా కింద పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ మా దగ్గర ఇక్కడ కారు దొంగతనం కేసులో విచారిస్తామంటే ఈమె ఎస్కేప్ అనమాట, దాన్ని సూసైడ్ చేసుకోవచ్చు అతను. అప్పుడు గవర్నమెంట్ కి కావాల్సిన విలువైన సాక్ష్యాలు దొరకవు. ద స్టేట్ గవర్నమెంట్ మే అట్ ఎనీ టైమ్ హ్యావింగ్ రిగార్డ్ టు ద మ్యాటర్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2 బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్. ఒక జనరల్ ఆర్డర్ అయినా ఇవ్వచ్చు. జనరల్ ఆర్డర్ అంటే పలానా నేరాలు చేసిన వాళ్ళని టాటా కేసు కింద అరెస్ట్ అయిన వాళ్ళు, లేదంటే పలానా స్పెషల్ యాక్ట్ కింద, లేదంటే ఈ సెకండ్ కింద అరెస్ట్ అయిన వాళ్ళని ఇలా తీసుకెళ్ళకూడదని ఒక ఆర్డర్ ఇచ్చేయచ్చు. అది జనరల్ ఆర్డర్ అవుతుంది. ఇలాంటి స్పెషల్ ఆర్డర్ అంటే పలానా ఇండివిజువల్స్ ని, లేదంటే పలానా కేసులో నిందితుల్ని అలా తీసుకెళ్ళకూడదు అని చెప్పి కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ దట్ ఎనీ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద prison in which he or they may be confined or detained, and thereupon so long as the order remains in force. No order made under 267, whether before or after the order of the state government, shall have effect in respect of such person or class of persons. అట్లా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే ఇంక జడ్జి ఇచ్చిన ఆర్డర్ కూడా చెల్లదు. ఇది ఒక పెక్యులర్ కేసు. జనరల్ గా జడ్జి ఆర్డర్ ఇస్తే ఎవరైనా పాటించాలి కదా. కానీ ఇట్లాంటి వాటిల్లో ఒకళ్ళు ఆల్రెడీ గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇక వాళ్ళని తీసుకురమ్మని చెప్పాల్సిన పని లేదు మ్యాజిస్ట్రేట్ కి. గవర్నమెంట్ పర్మనెంట్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఒక పీరియడ్ స్పెసిఫై చేయొచ్చు, ఇంత పీరియడ్ వరకు వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి లేదని కూడా. Subsection 2 before making an order under 1, the state government shall have regard to the following matters, namely అని లిస్ట్ ఇచ్చారు. The nature of the offense for which or the grounds on which the person or class of persons has been ordered to be confined or detained in prison. వాళ్ళు చేసిన ఏ నేరాలు ఇందాక డిస్కస్ చేసాం ఆల్రెడీ. B, the likelihood of the disturbance of public order if the person or class of persons is allowed to be removed.
ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసారనుకోండి, అప్పుడు లైక్లీహుడ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఎంత అవుతుంది? వాళ్ళు బయటకు వస్తే కొంతమంది చూస్తుంటాము, నేరారోపణ ఉన్న వ్యక్తుల్ని, నిందితుల్ని ఆ జైల్లో ఉంటారు, వాళ్ళని కోర్టుకు తీసుకొస్తారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. ఇలాంటి అదే జైలు నుంచి తీసుకొచ్చినా కానీ వాళ్ళ వెనకాల ఇంక వంది మాగుతులంతా వస్తారు, రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఉంటాయి. టీవీలో వాళ్ళంతా వెనకాల పడతా ఉంటారు, అన్ని టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అంతా వెనకాలే ఉంటారు, వాళ్ళని చూపించడానికి, ఫోటోలు తీయడానికి. ఇంకా ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. అటువంటి రీజన్స్ రాయాలి గవర్నమెంట్, ఇతన్ని తీసుకొస్తే ఇట్లా డిస్టర్బెన్స్ అయింది, ఇంకొకసారి ఇలా అలౌ చేయకూడదు లే అని. ఇలా అంటే అతన్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గానే వాళ్ళు తీసుకెళ్ళాలి. ద లైక్లీహుడ్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ ఏముందో రాయాలి. ద పబ్లిక్ ఇంట్రెస్ట్ జనరలీ, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా అఫెక్ట్ అవుతుంది అనుకోండి, అది కూడా రాయొచ్చు. అలా అంటే ఆ ఎగ్జిస్టింగ్ కేసు అఫెక్ట్ అయితే అవి కూడా రాసుకోవచ్చు, అవి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కూడా వస్తాయి. 269 ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ టు అబ్స్టైన్ ఫ్రమ్ క్యారింగ్ అవుట్ ఆర్డర్ ఇన్ సర్టన్ కంటింజెన్సీస్. ఒక్కోసారి ఆ కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన అధికారి దాన్ని ఫాలో కాకుండా అబ్స్టైన్ కావచ్చు, ఎప్పుడనేది దీంట్లో ఇచ్చారు. వేర్ ద పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ an ఆర్డర్ ఈజ్ మేడ్ అండర్ 267 ఈజ్ బై రీజన్ ఆఫ్ సిక్నెస్ ఆర్ ఇన్ఫార్మిటీ అన్ఫిట్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద ప్రిజన్. వాడికి ఆల్రెడీ సిక్ అయ్యాడు, వాడు ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేశారు, లాంటి అతని మీద ఎవరు అటాక్ చేశారు, ఆల్రెడీ జైల్లోనే హాస్పిటల్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్ పొందుతున్నాడు, అప్పుడు అతను అన్ఫిట్ అని డాక్టర్ చెప్తే ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఈజ్ అండర్ కమిటల్ ఫర్ ట్రయల్ ఆర్ అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ ఆర్ పెండింగ్ ఎ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న కేసులో ఆయన ఎంక్వైరీలో విచారణలో ఉన్నాడు విజయవాడలో, మళ్ళా విశాఖపట్నంలో ఇంకో కేసు పడ్డది, విజయవాడ నుంచి మళ్ళీ విశాఖపట్నం పంపిస్తే ఇక్కడ కేసులు ఆగిపోతాయి. తర్వాత సి ఈజ్ ఇన్ ద కస్టడీ ఫర్ ఎ పీరియడ్ విచ్ వుడ్ ఎక్స్పైర్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లైయింగ్ విత్ ద ఆర్డర్ అండ్ ఫర్ టేకింగ్ హిమ్ బ్యాక్ టు ద ప్రిజన్ ఇన్ విచ్ హీ ఈస్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్. ఇప్పుడు జడ్జి గారు ఆయనకి ఆల్రెడీ 15 రోజులు రిమాండ్ ఇచ్చారు, ఆల్రెడీ 12 రోజులు అయిపోయింది, ఇంక 3 రోజులు టైం ఉంది. వీళ్ళు ఇక్కడికి విశాఖపట్నం తీసుకొచ్చి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకురావాలి. ఆ 3 రోజుల లోపల వీళ్ళు తీసుకురాలేరు, అప్పుడు ఆ టైం లోపల వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు లోకల్ కోర్టులో, అప్పుడు కూడా ఈ కెన్ రిఫ్యూజ్. అప్పుడు దానికి స్పెషల్ ఆర్డర్ కావాలి లోకల్ ఏదో ఒకటి. డి ఈజ్ ఎ పర్సన్ టు హూమ్ అన్ ఆర్డర్ మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 268. ఇలాంటి ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇంతకుముందు చూసాం కదా, ఆ ఆర్డర్ కింద అతను ఎలిజిబుల్ అయితే అప్పుడు అతన్ని కూడా రిలీజ్ చేయడానికి అధికారి కూడా ఆ వ్యతిరేకించవచ్చు, ఐ కెనాట్ రిలీజ్ అని అతను చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక అధికారి కూడా కోర్టు ఆర్డర్ ని ధిక్కరించవచ్చు అనమాట, అలా ఇక్కడ ఇచ్చారు. The officer in charge of the prison shall abstain from carrying out the court's order and shall send to the court a statement of reasons for so abstaining. ఆయన ఊరికే అట్లా చెప్పేస్తే సరిపోదు, నోటి మాట రికార్డెడ్ రీజన్స్ తో ఎందుకు అతన్ని పంపించలేకపోయాడో రికార్డెడ్ రీజన్స్ తో కోర్టుకి తెలియజేయాలి వివరంగా. ప్రొవైడెడ్ దట్ వేర్ ద అటెండెన్స్ ఆఫ్ సచ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ఎవిడెన్స్ అట్ ఎ ప్లేస్, ఎక్కడన్నా ప్రొవైడెడ్ దట్ వేర్ ద అటెండెన్స్ of such person is required for giving evidence at a place not more than 25 kilometers distance from the prison, the officer in charge of the prison shall not so abstain for the reasons mentioned in class B. Class B లో ఏమి ఇచ్చారు, వేరే మా దగ్గర కేసులో ఆయన విచారించాలి అంటే అప్పుడు ఇచ్చిన డిస్టెన్స్ 25 kilometers ఉంది. ఇప్పుడు అతను ఎక్కడో ఒక జైల్లో ఉన్నాడు, విజయవాడ జైల్లో ఉన్నాడు, వాళ్ళు ఏదో మంగళగిరికి అటు పంపించమన్నారు, 25 కిలోమీటర్ లోపల ఉందనుకోండి మంగళగిరి, అప్పుడు ఆమెను నేను పంపించను అని చెప్పి చెప్పడానికి లేదు, 25 కిలోమీటర్ అట్లా 1 అవర్ లోపల వెళ్ళి వచ్చేయచ్చు కదా, 1 అవర్ లోపల వెళ్ళొచ్చు, 1 అవర్ లోపల వచ్చేయచ్చు ఒకవేళ విత్ ఎస్కార్ట్ అన్నిటితో కూడా. అదే ఎగ్జంప్షన్ ఇచ్చారు డిస్టెన్స్ క్రైటీరియా. 270 ఈ డిస్టెన్స్ కూడా అడుగుతారు, అడిగితే 270 ప్రిజనర్ టు బి బ్రాట్ టు కోర్ట్ ఇన్ కస్టడీ. 270 subject to the provisions of 269, the officer in charge of the prison shall, upon delivery of an order made under subsection 1 of 267 and duly countersigned where necessary under subsection 2 thereof, cause the person named in the order to be taken to the court in which his attendance is required. ఇచ్చిన ఎవరినైతే పట్టుకురమన్నారో ఆయన పంపిస్తారు సంతకాల ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి, so as to be present there at the time mentioned in the order. వాళ్ళు పలానా తేదీ ఈ సెకండ్ జడ్జి గారు తీసుకురమ్మన్నప్పుడు ఆ రోజుకి అతన్ని
చేర్చేటట్టుగా పంపిస్తారు. ఆయన ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి, ఒక 2 వీక్స్ తర్వాత అక్కడ ప్రొడ్యూస్ చేయమని ఇచ్చారు. ఆయన ఇప్పుడే పంపించాడు. 2 వీక్స్ ఉంది కదా, తీసుకెళ్ళిపోండి, మీ దగ్గర పెట్టుకోండి అని. అక్కడికి అందుబాటులో అయ్యేటట్టు కోర్టుకి దానికి తగ్గట్టు పంపించాలి. So as to be present there at the time mentioned in the order, and shall cause him to be kept in custody in or near the court until he has been examined or until the court authorizes him to be taken back to the prison in which he was confined or detained. ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉంటారు పెద్ద పెద్ద నేరాల వాళ్ళు. ఒక్కసారి విజయవాడలో కేసు నడుస్తూ ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ కోర్టు ఒక వారం విచారిస్తుంది, అంటే ఆ వారం ఉండేటట్టు ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ రాజమండ్రి వెళ్తారు. ఇలాంటి రోజు రాజమండ్రి నుంచి పొద్దున్న తీసుకొని సాయంత్రం తీసుకెళ్లేది అలా ఉండకపోవచ్చు జనరల్ గా. దీని కింద 270 కింద 271 పవర్ టు ఇష్యూ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఇన్ ప్రిజన్. ఒక్కోసారి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురాలేనప్పుడు జైలు నుంచి, అప్పుడు కోర్టు వాళ్ళే ఒక కమిషన్ పంపిస్తారు. మనం అడ్వకేట్ కమిషనర్ అంటుంటాం కదా. అడ్వకేట్ కమిషనర్ అనే పదం ఎక్కడైనా చూసారా? ఏదైనా యాక్ట్ లో ఉందా అడ్వకేట్ కమిషన్ అని, అడ్వకేట్ కమిషనర్ అని చూసారా? ఎస్ సార్. ఎక్కడ ఏ యాక్ట్ లో చూసారు? అడ్వకేట్ కమిషనర్ అనే పదం ఉందా పదం ఎక్కడైనా? లేదు సార్. అది కమిషన్ అనేది మనకి సిబిఐ కేసెస్ అదే కానీ. కమిషనర్ అనే ఉంటది కానీ ఎస్ సార్. అదే అడ్వకేట్ కమిషనర్ అని ఎక్కడ ఉండదు. యాక్చువల్గా జడ్జి గారే ఎవరినైనా ఆ అపాయింట్ కమిషన్ చేస్తారు. కింద పంపించవచ్చు. ఒక రిటైర్డ్ అధికారినైనా పంపించవచ్చు. ఓకే, లేకుంటే ఆ ఇంకెవరినైనా కూడా పంపించవచ్చు. ఒక సర్పంచ్ సమ్ అదర్ పర్సన్ ని, లేకుంటే ఆ భాష తెలిసిన ప్రైవేట్ ఇండివిజువల్ కూడా పంపించవచ్చు తోడు ఇచ్చేసి. కాకపోతే జనరల్ గా అడ్వకేట్స్ ఎంగేజ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళైతే ఇప్పుడు కోర్టు అందుబాటులో వస్తారు, డైలీ కోర్టుకు వస్తారు. సో ఈ టెర్మినాలజీ అంతా తెలుసు కాబట్టి ఆ వాళ్ళు ఆ కమిషన్ కింద జనరల్ గా అడ్వకేట్ నే పంపిస్తూ ఉంటారు. అడ్వకేట్ కి ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా, ఏది అవుట్లైన్ గా చెప్తే చాలు. అందువల్ల ఏంటంటే యాక్ట్ లో ఉన్న పదాలు మనం కొన్ని ఎతికితే దొరకవు. అడ్వకేట్ కమిషనర్ అనేది అది కమిషనర్ గానే భావించాలి. సిపిసిల ప్రొసీడింగ్స్ లో ఉంది. కమిషనర్ ని ఎప్పుడు అపాయింట్ చేస్తారంటే వాళ్ళ దగ్గరికి ఎవిడెన్స్ తీసుకురావాలి, అప్పుడు వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు ఒక సివిల్ కేసెస్ లో ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన గవర్నర్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నరు. ఆయన ఎక్కడో దేనికో ఒక సాక్ష్యంగా ఉన్నారనుకోండి, ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ లో అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు ఆ డిస్ప్యూట్ కోర్టులో ఉంది, విచారణలో. ఆయన పిలిపిస్తుంది ఆ కోర్టు, అయ్యా గవర్నర్ గారు వచ్చి సాక్ష్యం చెప్పండి అని. ఆయన దగ్గరికి కమిషనర్ ని పంపిస్తుంది. కమిషనర్ వెళ్ళి రికార్డ్ చేసుకొని వస్తాడు. అట్లాగే కొందరు అంబాసిడర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచారు కోర్టుకి. ఎగ్జామ్టెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి అప్పుడు కోర్టు రాదు. కోర్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా జడ్జి గారు కూడా పోకూడదు, ఎందుకంటే ఆయన కూడా స్టేటస్ డౌన్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు వయా మీడియాగా ఇట్లా కమిషనర్స్ ని పంపిస్తారు. The provision of this chapter shall be without prejudice to the powers of the court to issue under 284 a commission for the examination as a witness of any person confined or detained in a prison, and the provisions of Part B of chapter 23 shall apply in relation to the examination on commission of any such person in the prison as they apply in relation to the examination on commission of any other person. ఇట్లా జైలుకి ఒక్కోసారి ఆయన కావాలంటే ఇంకో జైలు అధికారినైనా, రిటైర్డ్ పర్సన్ పంపించచ్చు. దాంట్లో ఒక రిటైర్డ్ జడ్జినైనా పంపించచ్చు, మ్యాజిస్ట్రేట్ ఏమన్నా రిటైర్డ్ పెద్ద పెద్ద కేసెస్ లో ఎవరినైనా పంపించచ్చు వాళ్ళ ప్రొవిజన్స్ ని బట్టి. ఓవరాల్ గా బేసిక్ పాయింట్ ఏంటంటే పవర్ టు ఇష్యూ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఇన్ ప్రిజన్. జైల్లో ఉన్న విట్నెస్ ని కోర్టుకు పిలిపించలేని పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికే అడ్వకేట్ కమిషనర్ లాంటి కమిషనర్ వెళ్ళి విచారించి ఆ యొక్క స్టేట్మెంట్ తీసుకొని వస్తాడు. అది దీంట్లో. ఇది ఇంతవరకు పర్సన్స్ అండర్ ప్రిజన్. ఓకే, నెక్స్ట్ ఎవిడెన్స్ ఇన్ ఐటీస్, ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్. ఇన్వెస్టిగేషన్ ఐఐటి అన్నాం కదా, ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ అని. ఇన్వెస్టిగేషన్ ఒకటి పోలీసులు చేస్తారు, ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ కోర్టులో జరుగుతాయి, జడ్జి గారు చేస్తారు. ఓకే, అది ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో? ట్వంటీ 4 299 దాకా ఉంది.
ఓకే, ఈ చాప్టర్ చూసి క్లోజ్ చేద్దాం ఈరోజు. ఓకే, 23 ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్. ఇది కొన్ని భాగాలు ఉంది. ఏ మోడ్ ఆఫ్ టేకింగ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా రికార్డ్ చేయాలి. ఓకే, చాలా మంది జడ్జెస్ కి కూడా కొన్ని పాయింట్స్, పర్టికులర్గా సుప్రీం కోర్టు వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ తెలియదు ఇట్లాంటి వాటిల్లో. వాళ్ళు అలా పాత పద్ధతిలో అంతకుముందు ఎలా చేస్తున్నారు అలానే వెళ్తుంటారు. ఆ పాయింట్ ఏందో ఇప్పుడు తర్వాత చెప్తాను నేను, ఇది అయిపోయాక లాస్ట్లో గుర్తు చేయండి తప్పకుంటే. 272 లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్. ద స్టేట్ గవర్నమెంట్ మే డిటర్మిన్ వాట్ షల్ బి ఫర్ purpose of this code, the language of each court within the state or other than the high court. మీరు ఒకసారి ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చూసి వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉందా, ఇంగ్లీష్ ఉందా లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్, ఆర్ బోత్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. ఓకే, రూల్ అంటే ఆర్టీఐ కింద అడగండి ఎగ్జామ్ అయ్యాక, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ కోర్ట్ అని. 273 ఎవిడెన్స్ టు బి టేకన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, అక్యూజ్డ్ ఎందుకు అసలు కోర్టుకు పిలుస్తారు. 273 కింద కోర్టు వాళ్ళు ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు అక్యూజ్డ్ ప్రెజెన్స్ లోనే ఎవిడెన్స్ తీసుకోవాలి. అందుకని బాబు నీ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళంతా వచ్చి ఏదేదో చెప్తారు నీ మీద, నువ్వు వచ్చి విను, నీకు విన్నాకే కదా నువ్వు డిఫెన్స్ చేసుకోగలవు. ఏం చెప్పారు, నువ్వు లేనప్పుడు చెప్తే వాళ్ళు ఏదో 100 మాటలు చెప్పేళ్ళు ఉంటారు, నీకు తెలియదు, అందువల్ల నువ్వు డిఫెన్స్ చేసుకోలేవు. సో నీకు ప్రిజుడిస్ అవుతుంది. అందువల్ల నీ presence లోనే నేను తీసుకుంటాను, వచ్చి విను అని పిలుస్తారు. అప్పుడు ఆయన నేను రాలేనంటే మా లాయర్ని పంపుతాను, ఆయన ఇంటే నేను విన్నట్టే అంటే ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కోర్టు వారు. దే కెనాట్ ఇన్సిస్ట్ హిమ్ టు బి ప్రెజెంట్ యాక్చువల్గా, ఎందుకంటే ఈజ్ ఫోర్ గోయింగ్ ఇస్ రైట్. ఓకే, ఎక్సెప్ట్ అంటే వాళ్ళకి జ్యుడిషియల్ డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, బట్ దే షుడ్ నాట్ అబ్యూజ్ దట్ పవర్స్. Except as otherwise expressly provided, all evidence taken in the course of the trial or other proceeding shall be taken in the presence of the accused, or when his personal attendance is dispensed with in the presence of his pleader. అతను లేనప్పుడు అతని ప్లేడర్ ముందు తీసుకోవాలి. Provided that where the evidence of a woman below the age of 18 years who is alleged to have been subject to rape or any other sexual offense is to be recorded, the court may take appropriate measure to ensure that such woman is not confronted by the accused, while at the same time ensuring the rights of cross-examination of the accused. Explanation here in this section, accused includes a person in relation to whom any proceeding under chapter 8 has been commenced under this code. ఓకే, ఇక్కడ అక్యూజ్డ్ వచ్చాడు, సెక్చువల్ రేప్, ఆమె అసలు రేపు బాధితురాలు, మళ్ళీ వాడు ఎదురుగా ఉన్నాడు, వాడు అసలే భయపెట్టేవాడు, వాడిని చూస్తేనే ఈమెకి టెన్షన్ అయిపోతుంది. ఓకే, ప్రొవైడెడ్ దట్ వేర్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎ ఉమెన్ 18 years లోపల ఉన్న ఉమెన్, అంటే మైనర్ రేప్ విక్టిమ్స్ గురించి ఇక్కడ ఇచ్చారు, అంటే పోక్సో యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది ఇండైరెక్ట్ గా. హూ ఈజ్ అలెస్డ్ అంటే మేజర్ ఉమెన్ 18 years అబవ్ ఉమెన్ అయితే ఇది వర్తించదు ఈ ప్రొవిజన్. సో మైనర్ గర్ల్స్ రేప్ విక్టిమ్స్ అయినప్పుడు ఇచ్చారు ఈ ప్రొవిజన్. ఏమి ఇచ్చారు, హూ ఈజ్ అలెస్డ్ టు హావ్ బీన్ సబ్జెక్ట్ టు రేప్ ఆర్ ఎనీ అదర్ సెక్చువల్ అఫెన్స్ ఇస్ టు బి రికార్డెడ్. అప్పుడు ఎవిడెన్స్ వాడి మీద రికార్డ్ చేసినప్పుడు అరే అక్యూజ్డ్ మీద కోర్ట్ మే టేక్ అప్రోప్రియేట్ మెజర్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ ఉమెన్ ఈజ్ నాట్ కన్ఫ్రంటెడ్ బై ద అక్యూజ్డ్. ఆమెను వాడు కన్ఫ్రంట్ చేయకూడదు, ఆమెకు వాడు ఎదురు పడేటట్టు ఆ కళ్ళల్లో కళ్ళబెట్టి ఊరిని చూసేటట్టు అలా చేయకూడదు. వైల్ అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ ద రైట్స్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అంతమంది చెప్పి వీటి రానియకుండా చేస్తే కుదరదు, వాడికి కూడా రైట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవ్వాలి. మీరు ఎక్కడన్నా చూస్తే హైదరాబాద్ లో ఒక పోక్సో కోర్టు ఉంది అమెరికన్ స్టైల్లో. ఒక వీడియో రూమ్ లాగా ఉంటది, ఆ వీడియో రూమ్ లో అక్యూజ్డ్ కూర్చో ఉంటాడు. ఈ కోర్ట్ హాల్లో ఉన్నటువంటి విక్టిమ్ కి అతను కనిపిస్తాడు వీడియో రూపంలో, బొమ్మ అతను పిక్చర్ కనిపిస్తుంది, కానీ ఈమెకి అతను కనపడ్డు, అటువైపు ఉంటాడు, క్లోజ్డ్ రూమ్ ఉంటది. సో దట్ ఆమె అతన్ని పర్సనల్ గా చూడదు. అట్లా మీరు ఎవరైనా చూస్తే హైదరాబాద్ లో ఉంది, ఆల్ ఇండియా రేడియో పక్కన ఒక పోక్సో కోర్టు, అసెంబ్లీ ఎదురుగా. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు, లేదా అటువైపు వెళ్ళినప్పుడు తర్వాత అయినా చూడండి, పోక్సో కోర్టు విజిట్ చేయండి. సో ఇది పోక్సో యాక్ట్ కింద వెళ్తుంది ఈ ప్రొసీజర్, అందువల్ల ఈ ప్రొవిజన్ విల్ బి ఓవర్ రైడ్ అయిపోతుంది పోక్సో యాక్ట్ కింద.
ఓకే, నెక్స్ట్ స్టేట్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. 274 రికార్డ్ ఇన్ సమన్స్ కేసెస్ అండ్ ఎంక్వైరీస్ సమన్స్ కేసెస్ లో ఏమిటి రికార్డ్ చేయాలని ఇచ్చారు. 274 ఇన్ ఆల్ సమన్స్ కేసెస్ ట్రైడ్ బిఫోర్ ఎ మ్యాజిస్ట్రేట్ in all inquiries under sections 145 to 148 both inclusive and in all proceedings under 446 otherwise than in the course of a trial the magistrate shall as the examination of each witness proceeds make a memorandum of the substance of the evidence in the language of the court language లో ఆయన విట్నెస్లు చెప్తా వెళ్తా ఉంటే జడ్జి గారు ఊరికి అట్టు వినేస్తా ఉంటే ఆయన గుర్తుంటుంది, ఇయర్స్ టుగెదర్ కేసు నడుస్తుంది. సో అక్కడ మెమో రాసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని అక్కడ రాసుకోవాలి. Provided that if the magistrate is unable to make such memorandum himself, he shall, after recording the reason of his inability, cause such memorandum to be made in writing or from his dictation in open court. జనరల్గా జడ్జీలు సొంతంగా రాసుకోవాలన్నారు, కానీ ఒక్కోసారి ఆ జడ్జి రాసుకోలేనప్పుడు ఒక్కోసారి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఉంటారు, వేరే ఇలాంటి టెంపరీ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, ఆయన చెయ్యి ఇరిగి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన డిక్టేషన్ ఇస్తే స్టెనో కూడా రాసుకోవచ్చు. Such memorandum shall be signed by the magistrate and shall form part of the record. అది రికార్డ్ ఇన్ సమన్స్ కేసెస్ అండ్ ఎంక్వైరీస్ జడ్జి గారు రికార్డ్ అనమాట. రికార్డ్ ఇన్ వారెంట్ కేసెస్ ఇన్ ఆల్ వారెంట్ కేసెస్ ట్రైడ్ బిఫోర్ ఎ మ్యాజిస్ట్రేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఈచ్ విట్నెస్ షల్ యాజ్ హిజ్ ఎగ్జామినేషన్ ప్రొసీడ్స్ ప్రతి ఒక్క విట్నెస్ ఎగ్జామినేషన్ పోయే కొద్దీ be taken down in writing either by the magistrate himself or by his dictation in open court. Adi where he is unable to record the same point, provided that the evidence of a witness under this subsection may also be recorded by audio, video, electronic means in the presence of the advocate of the person accused of the offense. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఎప్పుడు యాడ్ చేశారు? 2009 లోనే చేశారు. ఆడియో వీడియో రికార్డింగ్ తో కూడా వారెంట్ కేసులో రికార్డ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. Where the magistrate causes the evidence to be taken down, he shall record a certificate that the evidence could not be taken down by himself for the reasons recorded అని ఇచ్చారు. Such evidence shall ordinarily be taken down in the form of a narrative, but the magistrate may in his discretion take down or cause to be taken down any part of such evidence in the form of క్వశ్చన్ అండ్ ఆన్సర్. నార్మల్గా నెరేటివ్ అంటే ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకుంటా పోవాలి, లేకుంటే కొన్నిసార్లు జడ్జి గారు దాన్ని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు అట్లా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, ఇలాంటి మ్యాజిస్ట్రేటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్, పలానా టైంలో అతను అక్కడ ఉన్నాడా, ఆ నేరం జరిగిన సంఘటనా స్థలంలో ఉన్నాడా లేదా, అదే పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అతను వెళ్ళినాక ఆ యొక్క విక్టిమ్ ఇంకెవరైనా వచ్చి కలిసారా, ఇతనే లాస్ట్ పర్సన్, అట్లా రికార్డెడ్ ఎవిడెన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా రాస్తే పిక్చర్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇలాంటి ఒక పారాగ్రాఫ్ లాగా కూడా రాసుకోవచ్చు. ఒక విక్టిమ్ కి నిందితుడికి ఇంతకుముందు ప్రీవియస్ సంబంధం ఏంటి, వాళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అలా రాసుకుంటూ కూడా రావచ్చు. ఓకే, 276 రికార్డ్ ఇన్ ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్. కోర్ట్ ఆఫ్ సెషన్ లో ట్రయల్ ని జడ్జి గారు ఎలా రికార్డ్ చేస్తారు. ఇన్ ఆల్ ట్రయల్స్ బిఫోర్ ఎ కోర్ట్ ఆఫ్ సెషన్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఈచ్ విట్నెస్ షల్ యాజ్ హిజ్ ఎగ్జామినేషన్ ప్రొసీడ్స్ ప్రతి ఒక్క విట్నెస్ యొక్క ఎవిడెన్స్ కూడా be taken down in writing either by the presiding judge himself or by his dictation in open court or under the dictation and superintendence by an officer of the court appointed by him in this behalf. ఇది నార్మల్ గా జడ్జి గారు చెప్తే సబార్డినేట్ డిక్టేషన్ తీసుకుంటారు, ప్రజెంట్ ప్రాక్టీస్ మీరు చూసే ఉంటారు. Such evidence shall ordinarily be taken down in the form of a narrative. సేమ్ ఇదే పాయింట్ రిపీట్ అయింది ఇక్కడ కూడా. Presiding judge in his discretion take down or to cause to be taken down any part of such evidence in the form of question and answer. The evidence so taken down shall be signed by the PO, presiding judge, and shall form part of the record. PO అంటే presiding officer, presiding judge. Okay, presiding officer is also nothing but almost judge. Okay, క్యాట్లు అంతా పిఓ అంటారు, క్యాట్లో కాదు, డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఆ యొక్క జడ్జిని పిఓ అంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఓకే, 277 లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏ లాంగ్వేజ్ లో రికార్డ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఈ కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ అవుతుంది.
In every case where evidence is taken down under section 275 or 276, if the witness gives evidence in the language of the court, it shall be taken down in that language. అది లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఇంగ్లీష్ అయితే ఆయన ఇంగ్లీష్లో చెప్తే రాసుకోవచ్చు, తెలుగు అయితే తెలుగులో చెప్తే రాసుకోవచ్చు, తమిళ్ అయితే తమిళ్లో చెప్తే రాసుకోవచ్చు. బి if he gives evidence in any other language, B important. So on 277 లో B, it may, if practicable, be taken down in that language, and if it is not practicable to do so, a true translation of the evidence in the language of the court shall be prepared as the examination of the witness proceeds, signed by the magistrate or the presiding judge, and shall form part of the record. దీని మీద సుప్రీంకోర్టు చెప్పారు. అతను ఒక లోకల్ లాంగ్వేజ్ లో చెప్పినప్పుడు మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ లోనే రికార్డ్ చేయాలి, మీరు జడ్జిలే ట్రాన్స్లేషన్ చేసేసుకుంటే కుదరదు అని. అట్లనే మనం ఇప్పుడు ఇక్కడ లోకల్ జడ్జిలు కూడా చెప్పొచ్చు. ఒక కేసు ఉంది, మీరు నోట్ చేసుకోండి. ఆ కేసులో ఏంటంటే బ్రహ్మపుత్ర కాంక్రీట్ పైప్ ఇండస్ట్రీస్ వర్సెస్ అస్సాం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. బ్రహ్మపుత్ర కాంక్రీట్ పైప్ ఇండస్ట్రీస్ వర్సెస్ అస్సాం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో దాంట్లో ఏం చెప్పారంటే, ఇది జస్ట్ 1 or 2 years బ్యాక్ చేస్తే, లాంగ్వేజ్ అతను విట్నెస్ ఏ భాషలో చెప్తాడో ఆ భాషలోనే జడ్జి గారు రికార్డ్ చేసుకోవాలి విట్నెస్ అని స్టేట్మెంట్. తర్వాత ఆయన కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవాలి వేరే ఇంగ్లీష్లో కావాలంటే. సో ఒరిజినల్గా అతను ఏ భాషలో చెప్తాడు విట్నెస్ ఆ భాషలో రికార్డింగ్ చేయాలని అక్కడ డెసిషన్ ఇచ్చారు. Where under clause B, evidence is taken down in a language other than the language of the court, a true translation thereof in the language of the court shall be prepared as soon as practicable. అతను చెప్పినాక మళ్ళీ కోర్ట్ లాంగ్వేజ్ లో కంటే ఇంగ్లీష్ లోకి యాజ్ ఎర్లీ పాసిబుల్ ట్రాన్స్లేట్ చేయించుకోవాలి. సైన్డ్ బై ద మ్యాజిస్ట్రేట్ ఆర్ పిఓ ప్రిసైడింగ్ జడ్జ్ అండ్ షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద రికార్డ్. मैं जिससे का जरूरत करता हो हाँ हेलो सुबह बोली नहीं क्या सुबह बोलती है ना क्या सुबह बोली नहीं हाले देकर को बोल तुम उठा उसको ना उसने उठा మైక్ ఆన్ లో ఉంది. ఓకే, చూడండి. వేర్ అండర్ క్లాస్ బి ఎవిడెన్స్ ఈస్ టేకన్ డౌన్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దాన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్, ఏ ట్రూ ట్రాన్స్లేషన్ దేర్ ఆఫ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ షల్ బి ప్రిపేర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ప్రాక్టికబుల్ అండ్ సైన్డ్ బై ద జడ్జి. Provided that where under class B evidence is taken down in English and a translation thereof in the language of the court is not required by any of the parties, the court may dispense with such translation. సో మీరు ఒకవేళ అడ్వకేట్స్ గా ఉంటే మీరు డిమాండ్ చేయొచ్చు జడ్జిని, మీరు తెలుగులో మా విట్నెస్ చెప్తున్నారు, మీరు ఇంగ్లీష్ లేదా రాసేసుకుంటున్నారు, ఆ మధ్యలో నో పెట్టొచ్చు, నాట్ పెట్టొచ్చు. అప్పుడు చెప్పిందంతా ఆపోజిట్ అయిపోతుంది. అది యాక్చువల్గా నేను కూడా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను. విట్నెస్ ఒకటి చెప్తా ఉంది ఒక ఆమె ఏదో చెరుకు రసం తెచ్చుకొని అమ్ముకునే ఆమె విట్నెస్, ఆమె ఏదో ఒకటి చెప్పింది, జడ్జి గారు అక్కడ సరిగ్గా వినపడలేదు, ఆమె ఇంగ్లీష్లో ఒకటి చెప్పేసింది, అక్కడ రాసుకుని టైప్ చేసేసారు. అదే తెలుగులో అయితే ఆ చెప్పే వ్యక్తికి కూడా తెలుస్తుంది, జడ్జి గారు డిక్టేషన్ చెప్పేటప్పుడు నేను అలా చెప్పలేదండి ఇలా చెప్పానని. ఇంగ్లీష్లో జడ్జి గారు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఓకే, ఈ అడ్వకేట్స్ జడ్జికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేరు ఒక్కోసారి, ఎందుకంటే మళ్ళీ ఎదురు చెప్పారని అనిపిస్తారు కదా, అలాగా. 278 ప్రొసీజర్ ఇన్ రిగార్డ్ టు సచ్ ఎవిడెన్స్ వెన్ కంప్లీటెడ్. యాజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్ టేకన్ అండర్ 275 276 is completed, it shall be read over to him in the presence of the accused. అప్పుడే ఎవిడెన్స్ తీసుకున్నాక అక్యూజ్డ్ ఉన్నప్పుడే అతనికి చెప్పేయాలి ఇది ఎవిడెన్స్. ఇఫ్ అన్ అటెండెన్స్ ఆర్ ఆఫ్ హిస్ ప్లీడర్, ఇఫ్ హీ appears by pleader and shall if necessary be corrected. बस అది ले మనం చెప్పాం కదా, అప్పుడే కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఎవిడెన్స్ చెప్పగానే వాళ్ళకి వినిపించాలి ఇది ఎవిడెన్స్ అని. మనం కాపీ కూడా అడిగి తీసుకోవచ్చు. దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే ఇఫ్ నెసరీ టు బి కరెక్టెడ్. 2, if the witness denies the correctness of any part of the evidence and the same is read over to him, the magistrate or presiding judge may, instead of correcting the evidence,
make a memorandum thereon of the objection made to it by the witness and shall add such remark as he thinks necessary. అతను నేను చెప్పలేదంటే జడ్జి గారు అది కట్ చేసేయకూడదు, రిమూవ్ చేయకూడదు. అతను చెప్పలేదు అని అన్నాడని చెప్పి మళ్ళీ కింద రాసుకోవాలి ఆ పాయింట్. 3. If the record of the evidence is in a language different from that in which it has been given and the witness does not understand that language, the record shall be interpreted to him in the language in which it was given or in a language which he understands. The record shall be interpreted to him in the language in which it was given. అతను ఏ లాంగ్వేజ్ లో చెప్పాడో ఆ లాంగ్వేజ్ లో చెప్పాలి. ఒకవేళ అతను తెలుగులోనే చెప్పాడు, తెలుగులో రికార్డ్ చేయాలి. అలా అంటే ఇన్ లాంగ్వేజ్ విచ్ ఇట్ అండర్స్టాండ్, తెలుగులోనే అతనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాంటి అతను వేరే భాష అర్థం చేసుకుంటే ఆ భాష అనే చెప్పవచ్చు. ఒకతనికి 2-3 భాషలు వచ్చి అనుకోండి, ఒక భాషలో చెప్తాడు, ఆ భాషలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు కోర్టు వాళ్ళు అతను తమిళ్లో చెప్తాడు, ఏదో కష్టపడి వాళ్ళు రాసుకుంటారు, మళ్ళీ వీళ్ళు తమిళ్లో చెప్పలేరు, అప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు, అతను ఓకే అంటే యాక్సెప్ట్ చేసేయచ్చు అట్లాగా. 279. Interpretation of evidence to accused or his pleader. Whenever any evidence is given in a language not understood by the accused and he is present in court in person, it shall be interpreted to him in open court in a language understood by him. Open court అని చెప్పాలి ఇది ఎవిడెన్స్ అని. Subsection 2. If he appears by pleader and the evidence is given in language other than the language of the court and then not understood by the pleader, it shall be interpreted to such pleader in that language. ఒకవేళ ప్లేడర్ కూడా అర్థం కాలేదు, ఆయన తమిళ అతను వచ్చాడు, ఇంగ్లీషే తెలుసు ఆయనకి, చెప్తా ఉన్నాడు, వాళ్ళు తెలుగులో చెప్పారు, అప్పుడు ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. When the documents are put for the purpose of formal proof, it shall be in the discretion of the court to interpret as much thereof as appears necessary. ఆ డాక్యుమెంట్స్ ఒక ఫార్మల్ ప్రూఫ్ పెట్టినప్పుడు ఆ కోర్టు యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, టు ఇంటర్ప్రెట్ యాజ్ మచ్ దేర్ ఆఫ్ యాజ్ అపియర్స్ నెసరీ. ఆ ఇంటర్ప్రిటేషన్ లాంగ్వేజ్ ఇంకా కోర్టు డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. 280. రిమార్క్స్ రెస్పెక్టింగ్ డిమీనర్ ఆఫ్ విట్నెస్. ఒక్కోసారి ఆ విట్నెస్ ఎగతాళి చేస్తుంటారు, తక్కువ చేస్తుంటారు, లోయర్ చేస్తుంటారు. When a presiding judge or magistrate has recorded the evidence of a witness, he shall also record such remarks, if any, as he thinks material respecting the demeanor of such witness will list under examination. Demeanor అంటే మీనింగ్ చూడండి ఒకసారి. Demeanor the way a person behaves, dresses, speaks, looks, etc. that show what their character is like. అతను ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చాడు, అతను అట్టే ఉంటాడు, ఏదో వర్కర్. ఎగ్జాంపుల్ ఎక్కడుంది మన సెక్షన్? డిమీనర్. Demeanor of witness. 280. When a presiding judge or magistrate has recorded the evidence of a witness, he shall also record such remarks, if any, as he thinks material respecting the demeanor of such witnesses will list under examination. A witness యొక్క హావభావాలు, or the way a person behaves, dresses, speaks, looks, etc. that show what their character is like. మన ఎక్స్టర్నల్ బిహేవియర్, ఇట్ ఇంక్లూడ్స్ ద వే యూ స్టాండ్, ద వే యూ టాక్, ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మోర్. కొందరు నేల చూపులు చూస్తా మాట్లాడతారు, కొందరు గాలిలోకి చూస్తా మాట్లాడతారు ఆకాశానికి, ఇంకొకతను అక్కడ పక్కన చూస్తూ మాట్లాడతాడు, ఫేస్ టు ఫేస్, కళ్ళలో కళ్ళ పెట్టి చూడరు. అది అట్లా వాళ్ళ హావభావాలు కూడా జడ్జి అవసరం అనిపిస్తే రాసుకోవచ్చు. కొంతమంది అక్యూజ్ని చూడ్డు, వాడి కళ్ళలో భయం వల్ల ఉండొచ్చు, లేదంటే వాడి మీద దొంగ కేసు పెట్టారు కదా, వీళ్ళకి మొహం చెల్లక పక్కన ఎక్కడో చూస్తారు. 281. రికార్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. 281. Whenever the accused is examined by a metropolitan magistrate, the magistrate shall make a memorandum of the substance of the examination of the accused
in the language of the court, and such memorandum shall be signed by the magistrate and shall form part of the record. అక్యూజ్డ్ కూడా వీళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు కదా, అతన్ని జడ్జి గారు ఏదో క్వశ్చన్స్ అడుగుతారు, అతను అడిగిన వాటికి ఆ మెమొరాండంలో రాసుకుంటారు. అది ఓకే. అదర్ పార్ట్స్ మీరు చూడండి. ది రికార్డ్ షాల్ ఇఫ్ ప్రాక్టికబుల్ బి ఇన్ ద లాంగ్వేజ్, అది రిపీటెడ్ గా ఉంటాయి అవి. 282 ఇంటర్ప్రెటర్ టు బి బౌండ్ టు ఇంటర్ప్రెట్ ట్రూత్ఫుల్లీ వెన్ ద సర్వీసెస్ ఆఫ్, మనం కోర్టులో చూస్తుంటాము దేవుడి మీద సాక్ష్యం చెప్పి అంత ప్రమాణం చేస్తుంటారు కదా. ఎవరెవరు ప్రమాణం చేస్తుంటారు? మామూలుగా సాక్షులే చేస్తారు కదా. ఎస్ సార్. సాక్షులే కాకుండా ఇంకా కూడా వేరే వాళ్ళు కూడా ప్రమాణం చేస్తుంటారు. వాళ్ళల్లో ఒకరు ఏంటంటే ఇంటర్ప్రెటర్, ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఉంటారు. అతను వచ్చి ఏదో ఒరియాలో చెప్పాడు, లేదంటే తమిళ్లో చెప్పాడు, మలయాళంలో చెప్పాడు సాక్షి. ఇక్కడ జడ్జి గారికి ఎవరికి తెలియదు, ఆ భాష రాదు. వాళ్ళు ఎవరో ఒక ఆయన పట్టుకొని వచ్చారు, ముసలాయన్ని, ఆయనకే తెలుసు. ఆ సాక్షికి వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంకా ఆయన మనకి ట్రాన్స్లేట్ చెప్పాలి. రిటైర్డ్ ఎంప్లాయ్ ఎవరో ఒక ఆయన పట్టుకొచ్చారు, ఆయన ఇప్పుడు మలయాళం నుంచి తర్జుమా చేసి మనకు చెప్పాలి, వాళ్ళ సాక్షి చెప్పేది. అప్పుడు ఎట్లా, ముందు ఆ తర్జుమా చేసే అతనితో కూడా ప్రమాణం చేయిస్తారు, నేను కరెక్ట్ గానే ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తాను. అతను ఒకటి చెప్తే ఈడొకటి చెప్పాడు అనుకోండి, మళ్ళా కేసు గాలికిపోతుంది. అందువల్ల when the services of an interpreter are required by any criminal court for the interpretation of any evidence or statement, he shall be bound to state the true interpretation of such evidence or statement. అతను చెప్పిన ఎవిడెన్స్ స్టేట్మెంట్ కి ట్రూ ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి. ఇతనేమనుకున్నాడు అది కాదు, అతనేం చెప్పాడు అయ్యే చెప్పాలి. ఒక్కోసారి మనం హైకోర్టులో కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తూ ఉంటాం, అవి లోకల్ లాంగ్వేజ్ లో ఉంటాయి. తెలుగులో రాసిన లెటర్లు, ప్రత్యుత్తరాలు, ఇలాంటి అగ్రిమెంట్స్ అవి ఉంటాయి. వాటిలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. మనం హైకోర్టుకి పెట్టినప్పుడు మన ప్లీడింగ్స్ లో మళ్ళీ ట్రాన్స్లేషన్ పెట్టాలి. మన ట్రాన్స్లేషన్ లో మన తెలివితేటలు చూపించకూడదు. అక్కడ ఏముందో అదే ట్రాన్స్లేట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి తెలుగు అర్థం కాదు జడ్జి గారికి, తెలుగు రాని జడ్జిలు ఉంటారని భావించి, ఇలాంటి స్టాఫ్ ఉంటారని భావించి మనం వాళ్ళకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి ఇది పెట్టాలి. అది వాళ్ళకి చేసిన దాంట్లో గ్రామర్ తప్పులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీలైనంత వరకు మన తెలివితేటలు అక్కడ ఎక్కువ యాడ్ చేసి దాన్ని ఫామ్ మార్చకూడదు, దాని కంటెంట్ మీనింగ్ ని చేంజ్ చేయకూడదు. అది ఓకే. తర్వాత 283 రికార్డ్ ఇన్ హైకోర్ట్. ఎవ్రీ హైకోర్ట్ మే బై జనరల్ రూల్ ప్రిస్క్రైబ్ ద మేనర్ ఇన్ విచ్ ద ఎవిడెన్స్ ఆఫ్ విట్నెసెస్ అండ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజర్ షాల్ బి టేకన్ డౌన్ ఇన్ కేసెస్ కమింగ్ బిఫోర్ ఇట్. విట్నెస్ స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలని జడ్జికి చెప్తారు హైకోర్టు వాళ్ళు. అండ్ సచ్ ఎవిడెన్స్ అండ్ ఎగ్జామినేషన్ షాల్ బి టేకన్ డౌన్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ రూల్. ఆ 283 కింద హైకోర్టు రూల్స్ ఉంటాయి చూడండి, మీరు ట్రై చేయండి దొరికితే. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. అది కూడా ఇవాళ ఒక ఆయన చెప్పాడు. కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, ఇందాక మాట్లాడుకున్నాం కదా అడ్వకేట్ కమిషనర్ ని, అదే ఇది కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. ఓకే. 284 when attendance of witnesses may be dispensed with and commission issued. మనం ఇందాక డిస్కస్ చేసాము, విట్నెస్ ఎప్పుడు పిలవాల్సిన పని లేదంటే చూడండి, whenever in the course of any inquiry, trial or other proceeding under this code it appears to a court or magistrate that examination of a witness is necessary for the ends of justice and that the attendance of such witness cannot be procured without an amount of delay, expense or inconvenience. అంటే ఆ విట్నెస్ తేవడానికి చాలా టైం పడుతుంది. అతను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో పనిచేస్తున్నాడు, ఆ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడో మనకి ఇక్కడ విజయవాడలో 20 ఏళ్ల క్రితం ఆయన చిన్న పోస్ట్ లో ఉన్నాడు, ఇప్పుడు పెద్ద ర్యాంక్ ఆఫీసర్ అయిపోయాడు, ఐఏఎస్. విదేశాల్లో ఉన్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇక్కడ పిలిపేయడం కష్టం, తిరుగుతూ ఉంటాడు. ఓకే. తర్వాత ఇంకేముంది, ఎక్స్పెన్స్. ఎక్కడున్నాం మనం? డిలే, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కన్వీనియన్స్. అంటే చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు, వచ్చేస్తాడు, నెల రోజులైనా ఉండిపోతాడు. ఆయన తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఆయన నెల రోజులు ఇక్కడ భరించాలంటే ఎంత ఖర్చు అవుతుంది. సో చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. ఇక్కడ 1,00,000 2 లక్షల రూపాయల డిస్ప్యూట్, ఆయన అమెరికా నుంచి విట్నెస్ కావాలి, అలాంటి చిన్న నేరం ఉంది. ఆ నేరంలో ఆయన సాక్షి, చిన్న ₹1,00,000 దొంగతనం, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి తీసుకురావాలి. ఓకే. సో అటువంటప్పుడు
డిస్పెన్స్ విత్ చేయొచ్చు. తర్వాత ఇలాంటి చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అతను ఎక్కడో ఉంటాడు నార్త్ ఈస్ట్ లో, ఆయన పట్టుకురావాలి ఇప్పుడు విజయవాడకి. అండర్ ద సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద కేస్ వుడ్ బి అన్రీజనబుల్. ఆ కేసుకి సంబంధించి అంత అన్రీజనబుల్, అంత వ్యయ ప్రయాసాలు కోర్చడం. ద కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ సచ్ అటెండెన్స్ అండ్ మే ఇష్యూ ఏ కమిషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. అప్పుడు కోర్టు ఒక కమిషన్ ని అపాయింట్ చేస్తుంది, వాళ్లే పోయి ఆయన దగ్గర విచారించుకొని వస్తారు. ప్రొవైడెడ్ దట్ ఇప్పుడు వీడియో అపియరెన్స్ వచ్చింది కదా, ఇప్పుడు కొంత ఈజీ అయిపోయింది, కమిషన్స్ పెద్ద అవసరం పడకపోవచ్చు ఫ్యూచర్ లో. ప్రొవైడెడ్ దట్ ఈ విట్నెస్ ఎగ్జామినేషన్ వరకు జడ్జి గారే విచారించవచ్చు ఆన్లైన్ లో. ప్రొవైడెడ్ దట్ వేర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద, ఇక్కడ ఇందాక చెప్పాం కదా, ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ as a witness is necessary for the ends of justice. A commission shall be issued for the examination of such witness. ఆ పైన ఇన్కన్వీనియన్స్ సిచ్యువేషన్ లే కాకుండా ఈ 4 పోస్టులు ఇచ్చారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ద కోర్ట్ మే, ఇక్కడ 4 పోస్టులు ఇచ్చారు. గవర్నర్ కాకుండా ఎల్జీ అని ఉంటాడు, లెఫ్టినెంట్ గవర్నర్ అని ఉంటాడు. అండమాన్ నికోబార్కి ఎల్జీ ఉంటాడు. గవర్నర్ అన్నాడు కానీ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పలేదు కదా. ఆయన అడ్మినిస్ట్రేటర్ కి గవర్నర్ కి మధ్యలో క్యాడర్ అయింది. సో ఆయన కూడా గవర్నర్ కింద డీమ్ చేయాలి. ఓకే. 2. The court may, when issuing a commission for the examination of a witness for the prosecution, direct that such amount as the court considers reasonable to meet the expenses of the accused, including the pleader's fee, be paid by the prosecution. ఆ విట్నెస్ ఎగ్జామినేషన్ అప్పుడు అవసరమైన ఖర్చులు ప్రాసిక్యూషన్ పే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తారు. కమిషన్ టు హూమ్ బి ఇష్యూడ్, ఆ కమిషన్ కింద ఎవరెవరు వెళ్తారు. ఇఫ్ ద విట్నెస్ ఈజ్ విత్ ఇన్ ద టెరిటరీస్ టు విచ్ దిస్ కోడ్ ఎక్స్టెండ్స్, ద కమిషన్ షాల్ బి డైరెక్టెడ్ టు ద చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యాజ్ ద కేస్ మే బి విత్ ఇన్ హూజ్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ద విట్నెస్ ఇస్ టు బి ఫౌండ్. అక్కడ ఇండియాలో ఉంటే ఆ విట్నెస్ అక్కడ లోకల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లోకల్ వాళ్ళని పంపించి వాళ్ళని విచారించమంటారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఉంది, అక్కడ జడ్జిని కమిషన్ గా వెళ్ళమని చెప్తారు. ఇఫ్ ద విట్నెస్ ఈజ్ ఇన్ ఇండియా బట్ ఇన్ ఎ స్టేట్ ఆర్ యాజ్ అన్ ఏరియా టు విచ్ దిస్ కోడ్ డస్ నాట్ ఎక్స్టెండ్, ఇండియాలోనే ఉన్నాడు కానీ అక్కడికి కోడ్ ఎక్స్టెండ్ కాదు, ద కమిషన్ షాల్ బి డైరెక్టెడ్ టు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. అటువంటి ప్లేసులు ఏమున్నాయి. ఇఫ్ ద విట్నెస్ ఈజ్ ఇన్ ఇండియా, విట్నెస్ ఇండియాలో ఉన్నాడు కానీ బట్ ఇన్ స్టేట్ ఆర్ అన్ ఏరియా టు విచ్ దిస్ కోడ్ డస్ నాట్ ఎక్స్టెండ్. ఎక్కడంటే ఇప్పుడు అమెరికన్ ఎంబసీ ఉంది, అక్కడ ఒక సాక్షి ఉన్నాడు, ఎంబసీ స్టాఫే, ఇండియాలోనే ఉన్నాడు కానీ కోడ్ విల్ నాట్ ఎక్స్టెండ్ ఇంటూ అమెరికన్ ఎంబసీ. ద కమిషన్ షాల్ బి డైరెక్టెడ్ టు, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన కమిషనర్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించాలి, వాళ్ళని రమ్మని పిలవడానికి లేదు. If the witness is in a country or place outside India and the arrangements have been made by the central government with the government of such country or place for taking the evidence of witnesses in relation to criminal matters, the commission shall be issued in such form directed to such court or officer and sent to such authority for transmission as the central government may by notification prescribed in this behalf. ఇప్పుడు రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు ఉంది, దానికి ఒక కమిషన్ ఏదో అంతా వేశారు. ఆ ఎంక్వైరీలో వాళ్ళు శ్రీలంకకి వెళ్ళుండొచ్చు, ఇంకా నేపాల్కి వెళ్ళుండొచ్చు, పాకిస్తాన్కి వెళ్ళుండొచ్చు, ఇంకా అమెరికాకి కూడా వెళ్ళుండొచ్చు వాళ్ళ ఎవిడెన్స్ గ్యాదరింగ్ లో విట్నెస్ ని కలవడానికి. అక్కడ గవర్నమెంట్ దానికి ఫెసిలిటీస్ ఏర్పరుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే చనిపోయింది రాజీవ్ గాంధీ స్టాచర్ పర్సన్ కాబట్టి ఎంత ఎక్స్పెన్స్ అయినా వాళ్ళు భరిస్తారు అన్నమాట. 286 ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమిషన్స్. Upon receipt of the commission formation అయినప్పుడు the chief metropolitan magistrate or chief judicial magistrate or such metropolitan magistrate or JM as he may appoint in this behalf shall summon the witness before him or proceed to the place where the witness is and shall take down his evidence in the same manner and may for this purpose exercise the same powers as in trials or warrant cases under this code. దాంట్లో అప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ ఎవరికైతే వాళ్ళు కమిషన్ అథరైజ్ చేశారో వాళ్ళని పిలుస్తారు. జనరల్గా ఆర్డినరీ పర్సన్స్ అయితే వాళ్ళే పిలుస్తారు. ఇలాంటి వాళ్ళు సిక్ పేషెంట్స్ అయినా
సిక్గా హాస్పిటలైజ్డ్ పర్సన్స్ ఉన్నా, లేకుంటే ఇట్లా అథారిటీస్ గవర్నర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లాంటి వ్యక్తులు ఉన్నా కానీ అప్పుడు వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇలాంటి అంబాసిడర్స్ లాంటి వాళ్ళు ఉన్నా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సాక్ష్యం తీసుకుంటారు జడ్జిలు, మ్యాజిస్ట్రేట్స్. ఓకే. 287 parties may examine witnesses. The parties to any proceeding under this code in which a commission is issued may respectively forward any interrogatories in writing which the court or magistrate directing the commission may think relevant to the issue, and it shall be the lawful for the magistrate, court or officer to whom the commission is directed or to whom the duty of executing it is delegated to examine the witness upon such interrogatories. ఇప్పుడు వీళ్ళేదో పోయారు, విచారించుకొచ్చారు, పోలీసులు కేసు పెట్టారు, ఆ కమిషన్ ఇచ్చి ఆయన చెప్పాడండి వీళ్ళు చూసారంట అది ఇది అని చెప్తే సరిపోదు. ఈ డిఫెన్స్ వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మీరు ఇస్తారు, వీళ్ళ క్వశ్చన్ కూడా ఆయన ఆన్సర్ చెప్పాలి ఆ విట్నెస్. అదే ఇక్కడ ఇచ్చారు, ఇంటరగేటరీస్ అన్నారు. ద పార్టీస్ టు ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్ ఇన్ విచ్ ఏ కమిషన్ ఈజ్ ఇష్యూడ్ మే రెస్పెక్టివ్లీ ఫార్వర్డ్ ఎనీ ఇంటరగేటరీస్ ఇన్ రైటింగ్ విచ్ ద కోర్టు. ఇద్దరు రెండు పక్షాల వాళ్ళు కూడా వాళ్ళ ఇంటరాగేటర్స్ అంటే క్వశ్చనర్ పంపించవచ్చు. ఒక 10 క్వశ్చన్లు, 20, 100, 50 ఎన్నైనా ఒక రీజనబుల్ గా ఉండేవి పంపించి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటారు. మనం వింటుంటాం, సిబిఐ కూడా పెద్ద పెద్ద విఐపీలను విచారించినప్పుడు లేదా అటు నోటి మాటగా అడగరు, ఎందుకంటే వాళ్ళ ఆన్సర్ చెప్పరు. వాళ్ళు ముందే ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు క్వశ్చన్స్, ఇంటరాగేటరీస్. ఆ క్వశ్చన్స్ తయారు చేసి వాళ్ళు ముందు పెడతారు, దానికి ఆన్సర్స్ చెప్పమంటారు. వాళ్ళు ఏం చెప్తారో కొన్నిటికి రాసుకుంటారు. అది అట్లనే ఈ పెద్ద పెద్ద కమిషన్స్ కి ఇట్లా వీళ్ళు వెళ్ళినప్పుడు, ఈ కమిషన్స్ వెళ్ళినప్పుడు విచారించడానికి సాక్షుల్ని ఆ ఇంటరాగేటరీస్ ఆన్సర్స్ తెప్పించుకుంటారు. అది ఎనీ సచ్ పార్టీ మే అపియర్ బిఫోర్ సచ్ మ్యాజిస్ట్రేట్, కోర్ట్ ఆర్ ఆఫీసర్ బై ప్లీడర్ ఆర్ ఇఫ్ నాట్ ఇన్ కస్టడీ ఇన్ పర్సన్ అండ్ మే ఎగ్జామిన్, క్రాస్ ఎగ్జామిన్ అండ్ రీ ఎగ్జామిన్ యాజ్ ద కేస్ మే బి సచ్ విట్నెస్. Any such party may appear before such magistrate, court or officer by pleader, or if not in custody in person, and may examine, cross-examine and re-examine the said witness. వాళ్ళ వెనకాల వీళ్ళ వకీలు, అడ్వకేట్ కూడా వెళ్ళొచ్చు, పార్టీలు కూడా వెళ్ళి అక్కడే వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలంటే చేయొచ్చు, ఎగ్జామిన్ చేయాలన్నా అక్కడే చేయొచ్చు, ఇక్కడికి కోర్టుకు పిలవకుండా. ఇందాక చెప్తున్నప్పుడు ఈ అడ్వకేట్ కమిషనర్స్, ఈ కమిషనర్స్ గా అడ్వకేట్ నే కాదు ఎవరైనా రిటైర్డ్ పర్సన్ అయినా పెడతారన్నారు కదా, అది సివిల్ మ్యాటర్స్ లో. ఈ క్రిమినల్ మ్యాటర్స్ పనిష్మెంట్ కి రిలేటెడ్ కదా, అందుకని అడ్వకేట్ని అపాయింట్ చేయట్లేదు ఇక్కడ. జనరల్ గా మ్యాజిస్ట్రేట్స్ నే ఇస్తారు, లేకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంబసీ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళని ఎవరైనా ఇవ్వచ్చు, కానీ అడ్వకేట్స్ కి ఇవ్వడం లేదు ఆ రోల్. అట్లాగా ప్రైవేట్ వాళ్ళు కూడా వెళ్ళరు. తర్వాత 288 రిటర్న్ ఆఫ్ కమిషన్ ఆఫ్టర్ ఎనీ కమిషన్ ఇష్యూడ్ అండర్ 284 has been duly executed, it shall be returned together with the deposition of the witnesses examined thereunder to the court or magistrate issuing the commission. వాళ్ళ పని అయిపోయాక వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని పంపించాలి, రికార్డెడ్ రీజన్స్ అన్ని పంపించాలి, రికార్డింగ్స్ అన్ని, వాళ్ళ ఎగ్జామినేషన్స్, వాళ్ళ స్టేట్మెంట్స్. 289 అడ్జర్న్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్ ఎవ్రీ కేస్ ఇన్ విచ్ ఏ కమిషన్ ఈజ్ ఇష్యూడ్ అండర్ 284 the inquiry, trial or other proceeding may be adjourned. అంతే కదా, వాళ్ళ నుంచి ఆ విట్నెస్ నుంచి సంథింగ్ మ్యాటర్ వచ్చే వరకు వీళ్ళకి అవసరం, ఇంకా ఫర్దర్ వెళ్ళలేకపోతే అక్కడికి ఆపేస్తారు. 290 ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫారిన్ కమిషన్స్. ఫారిన్ కమిషన్స్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని దీంట్లో ఇచ్చారు. The provisions of 286 and so much of 287 and 288 as relate to the execution of a commission under written shall apply in respect of commissions issued by any such courts, judges or magistrates hereinafter mentioned, as they apply to commissions issued under 284. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన కమిషన్స్ ఎలానే దీంట్లో అంతా ఇచ్చారు. ఓకే. 2891 డిపోజిషన్స్ ఆఫ్ మెడికల్ విట్నెసెస్. మెడికల్ విట్నెస్ కి ద డిపోజిషన్ అంటే కూడా ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వండి, ద డిపోజిషన్ ఆఫ్ సివిల్ సర్జన్ ఆర్ అదర్ మెడికల్ విట్నెస్ టేకన్ are attested by magistrate in the presence of the accused are taken on commission under this chapter may be given in evidence in any inquiry, trial or other proceedings. The court may, if it thinks fit and shall, on the application of the prosecution or the accused, summon and examine any such deponent as to the subject matter of his deposition. మెడికల్ డాక్టర్లు అలాంటి వాళ్ళని కూడా 291 కింద ఈ కమిషన్స్ విచారించవచ్చు. 291 ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్.
any document purporting to be a report of identification under the hand of an executive magistrate in respect of a person or property may be used as evidence in any inquiry, trial, or other proceeding under this code, although such magistrate is not called as a witness. కొంతమంది మ్యాజిస్ట్రేట్స్ ని విట్నెస్ పిలవరు, వాళ్ళ రిపోర్ట్స్ ని విట్నెస్ గా తీసుకోవచ్చు. ఎనీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి ఎ రిపోర్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓలు అలాంటి వాళ్ళు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఇచ్చిన ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ప్రాపర్టీ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. వాళ్ళు ఇచ్చిన ఒక పర్సన్ ఐడెంటిఫికేషన్ పత్రాలు ఏదైనా ఉన్నా, ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ పత్రాలు ఏమైనా ఉన్నా అవి కూడా ఐడెంటిఫికేషన్ లో వాడుకోవచ్చు. వాళ్ళని పిలిచి విచారించాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైనా పొలం దగ్గర తగాదా వచ్చింది, అక్కడ పహణి అడంగళ్ళు ఆయన తహసీల్దార్ ఆయన ఇష్యూ చేశాడు, ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఆయన అడంగళ్ళు పహణి ఏమి ఇచ్చాడని తహసీల్దార్ని కోర్టుకి పిలవాల్సిన పని లేదు. ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ చాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మనకు కావాలి. 292 ఎవిడెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ద మింట్. మింట్ అంటే తెలుసు కదా, నాణ్యాలు అవి తయారు చేస్తారు. ఇక్కడ ఫోర్జరీ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది 292లో ఇచ్చారు ఎలా తీసుకోవాలని. 293 రిపోర్ట్ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ కూడా రిపోర్ట్ ఉంటాయి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి, సిఎఫ్ఎస్ఎల్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్వి. వాళ్ళ రిపోర్ట్స్ ఎలా కన్సిడర్ చేయాలో దీంట్లో ఇచ్చారు. 294 నో ఫార్మల్ ప్రూఫ్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ కి ఫార్మల్ ప్రూఫ్ అవసరం లేదా, ఇక్కడ ఇచ్చారు. వేర్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ by the prosecution or the accused, the particulars of every such document shall be included in a list, and the prosecution or the accused, as the case may be, or the pleader, if any, shall be called upon to admit or deny the genuineness of each such document. మన సివిల్ కోర్టు లాగా జెరాక్స్ పేపర్లు చెల్లవు, ఆ కాగితం చెల్లదు, ఈ నోట్ బుక్ చెల్లదు, ఈ స్లిప్ చెల్లదు అని చెప్పడానికి లేదు. క్రిమినల్ ప్రతి ఒక్కటి చెల్లుతుంది. అగ్గిపిల్ల కుక్క అని ఏదో చెప్తారు కదా, అగ్గిపుల్ల కుక్క పిల్ల అని. అగ్గిపుల్ల కూడా అక్కడ సాక్ష్యంగా ఉంటుంది, అగ్గిపెట్టు మీద రాసింది కూడా అక్కడ సాక్ష్యంగా ఉంటుంది. ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షల్ బి ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు డినే చేయాలంటే చేయొచ్చు, వేరే పార్టీ వాళ్ళది అక్కడ ఇచ్చారు. వేర్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ నాట్ డిస్ప్యూటెడ్, సచ్ డాక్యుమెంట్ మే బి రెడ్ ఇన్ ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్ వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ ఇట్ పర్పోర్ట్స్ టు బి సైన్డ్. ఒక్కోసారి సంతకాలు లేని పేపర్లు కూడా ఉంటాయి. సివిల్ కేసెస్ లో సంతకాలు లేకపోతే జనరల్గా చెల్లవు, క్రిమినల్లో ఏదైనా చెల్లుతుంది. అది మాది హ్యాండ్ రైటింగ్ చాలు మనకి ప్రూవ్ చేయడానికి. వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటూ ఉన్నారు, ఒకటి సంతకం పెట్టాడు, రెండో వాడిని సంతకం పెట్టమంటే వాడు పెట్టన్నాడు, వీడు వాడిని పొడి చేశాడు, ఆ కాగితం దొరికింది, అది ప్రూఫ్ అనమాట. ప్రొవైడెడ్ దట్ ద కంట్రీ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ రిక్వైర్స్ అ సిగ్నేచర్ టు బి ప్రూవ్డ్, ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్. ఒక్కోసారి సిగ్నేచర్ ప్రూవ్ చేయమని అడగొచ్చు కొన్ని డాక్యుమెంట్స్ డౌట్ఫుల్ ఉంటాయి. 295 అఫిడవిట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్, వెన్ ఎనీ అప్లికేషన్ ఈజ్ మేడ్ టు ఎనీ కోర్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎనీ ఇంక్వైరీ, ట్రయల్, అదర్ ప్రొసీడింగ్, and allegations are made therein respecting any public servant, the applicant may give evidence of the facts alleged in the application by affidavit, and the court may, if it thinks fit, order that evidence relating to such facts be so given. ప్రభుత్వ అధికారుల మీద మనం ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అఫిడవిట్ గా కూడా ఇవ్వచ్చు. 295 అది ఇచ్చారు పబ్లిక్ సర్వెంట్స్ అగెన్స్ట్ గా, అఫిడవిట్ తో కూడా ఇవ్వాలి. 296 అంటే ప్రైవేట్ కంప్లైంట్ కేసులో అఫిడవిట్ ఇవ్వాలి ఎలాగో. 296 ఎవిడెన్స్ ఆఫ్ ఫార్మల్ క్యారెక్టర్ and on affidavit. The evidence of any person whose evidence is of a formal character may be given by affidavit and may, subject to all just exceptions, be read in evidence in any inquiry, trial, or other proceeding. Subsection 2. The court may, if it thinks fit, and shall, on the application of the prosecution or the accused, summon and examine any such person as to the facts contained in his affidavit. వాళ్ళ అఫిడవిట్ లో ఇచ్చినాక అతను పిలిచి ఆ అఫిడవిట్ లో పేరాల్ వైజ్ గా అతను ఎగ్జామిన్ చేయొచ్చు, ఫార్మల్ క్యారెక్టర్ ఆఫ్ ద అఫిడవిట్ ని. 297 అథారిటీస్ బిఫోర్ హూమ్ అఫిడవిట్స్ మే బి స్వర్న్. ఈ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరెవరి ముందు అఫిడవిట్ చేయొచ్చో చూడండి. మనం మామూలుగా అడ్వకేట్ ముందు, నోటరీ ముందు చేస్తాం కదా, వాళ్ళు కాక ఇంకా చాలా మంది ఉంటారు. ఇట్లాంటివి కూడా అడుగుతారు MCQలో. అఫిడవిట్స్ టు బి యూజ్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ అండర్ దిస్ కోడ్ may be sworn, criminal proceedings మాత్రం may be sworn or affirmed before ఎవరు
ఎనీ జడ్జ్ జుడిషియల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు చేయొచ్చు. ఎనీ కమిషనర్ ఆఫ్ కోర్ట్స్ అపాయింటెడ్ బై హైకోర్ట్ ఆర్ కోర్ట్స్ ఆఫ్ సెషన్, ఎనీ నోటరీ అపాయింటెడ్ అండర్ నోటరీస్ యాక్ట్ 1952. అఫిడవిట్ shall be confined to and shall state separately such facts as the deponent is able to prove from his own knowledge and such other facts as is reasonable ground to believe to be true, and in the later case the deponent shall clearly state the grounds of such belief. అతనికి తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్పాలి. కొన్ని తెలియనివి అతనికి ఏదో బిలీఫ్ ఉంటుంది. వీడు రోజు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. వీళ్ళు చాలాసార్లు అక్కడ ఇంటి దగ్గర ఉండడం చూశారు. మళ్ళీ పొద్దున్నే వస్తున్నాడు. సో వాళ్ళకు బిలీఫ్, వాళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉంది, వీడి బిలీఫ్ అనమాట. ఆ పాయింట్ రాయాలి, నేను ఇట్లా అన్నిసార్లు చూశాను, అందువల్ల ఐ బిలీవ్ సో దట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ రిలేషన్షిప్ అని. ద కోర్ట్ మే ఆర్డర్ ఎనీ స్కాండలస్ ఆర్ irrelevant మ్యాటర్ ఇన్ ద అఫిడవిట్ టు బి స్ట్రక్ అవుట్ ఆర్ అమెండెడ్. వాళ్ళు ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ చేస్తే వితౌట్ ఎనీ ప్రూఫ్, అవన్నీ ఇర్రెలవెంట్ స్కాండలస్ థింగ్స్ ఉంటే స్ట్రైక్ డౌన్ చేయమని కోరవచ్చు, ఆర్డర్ చేయొచ్చు. 298 ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ హౌ ప్రూవ్డ్. ప్రీవియస్ కన్విక్షన్ అయినప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని అయితే ఇచ్చారు. దానిపై అది రికార్డెడ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ అన్ని ఉండాల్సి వస్తుంది. ఇచ్చారు బై అన్ ఎక్స్ట్రాక్ట్ సర్టిఫైడ్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ ద ఆఫీసర్ హ్యావింగ్ ద కస్టడీ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ ద కోర్ట్. ఆ కోర్టు సర్టిఫైడ్ కాపీ, జడ్జిమెంట్ కాపీ లేదా పెట్టాలి. బి ఇన్ ది కేస్ ఆఫ్ ఎ కాన్విక్షన్ either by certificate signed by the officer in charge of the jail in which the punishment, వాడు జైల్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఆ స్టేట్మెంట్ పెట్టాలి. అది 299 రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ ఉన్నాడు, వాడు అబ్స్కాండెడ్ ఉన్నాడు, ఇంకా కేసు ముందుకు వెళ్తుంది. 10 మంది కేసులో అక్యూజ్డ్ ఉన్నారు, ఒకరో ఇద్దరు దొరకలేదు, ఇంకా కేసు ఆపుకోలేం, వాళ్ళు దొరకలేదని కేసు ఒక్కోసారి ముందుకు వెళ్తుంటది. ఇది లాస్ట్ సెక్షన్ ఈ చాప్టర్ లో. ఓకే, 1 minute. If it is proved that an accused person has absconded and that there is no immediate prospect of arresting him, వాడి ఇప్పుడల్లా దొరికేటట్లేడు, ఎట్టపోయాడు అడ్రస్ లేడు, the court competent to try or commit for trial such person for the offense complained of may in his absence examine the witnesses. ఇంకా వాడు లేడనుకొని కేసు ముందుకు వెళ్తుంది. Produced on behalf of the prosecution and record their depositions, and any such deposition may on the arrest of such person be given in the evidence against him on the inquiry into or trial for the offense with which he is charged. If the deponent is dead or incapable of giving evidence or cannot be found or his presence cannot be procured without an amount of delay, expense or inconvenience which under the circumstances of the case would be unreasonable. ఇది 2 భాగాలుగా ఇచ్చారు. వాడు అబ్స్కాండెడ్ గా ఉన్నాడు అనుకోండి అక్యూజ్డ్, అప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇన్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్ ఆన్ ద ఎంక్వైరీ ఇంటూ ఆర్ ట్రయల్ ఫర్ ద అఫెన్స్ విత్ విచ్ హీ చార్జ్డ్. ఇఫ్ ద డెపోనెంట్ ఈస్ డెడ్, ఆ డెపోనెంట్ చనిపోయాడు, లేకుంటే ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ ఆర్ కెనాట్ బి ఫౌండ్, అలాంటి అతను దొరకట్లేదు, సాక్షి కూడా కనపడడం లేదు ఇప్పుడు, ఆర్ హిస్ ప్రెజెన్స్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ వితౌట్ అన్ అమౌంట్ ఆఫ్ డిలే, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కన్వీనియన్స్. ఇందాక అన్నట్టు డిలే, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కన్వీనియన్స్ ఉంది, ఎక్కడో ఫారిన్ లో ఉన్నాడు, అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద కేస్ వుడ్ బి అన్రీజనబుల్, అప్పుడు కూడా కేసు ముందుకెళ్తుంది, మిగతా ఎవిడెన్స్లతో ముందుకెళ్తుంది. If it appears that an offense punishable with death or imprisonment for life has been committed by some person or persons unknown, the High Court or the Session Judge may direct that any magistrate of first class shall hold an inquiry and examine any witnesses who can give evidence concerning the offense, and any deposition so taken may be given in evidence against any person who is subsequently accused of the offense, if the deponent is dead or incapable of giving evidence or beyond the limits of India. ఇది మర్డర్ కేసు అలాంటి వాటిల్లో సీరియస్ అఫెన్సెస్ కేసెస్లో విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ అలాంటి పనిష్మెంట్స్ ఉన్న కేసెస్లో హ్యాస్ బీన్ కమిటెడ్ బై సమ్ పర్సన్ ఆర్ పర్సన్స్ అన్నోన్, కొంతమంది చేశారు, లాంటి తెలియని వాళ్ళు చేశారు. హైకోర్ట్ ఆర్ సెషన్స్ కోర్టు మే డైరెక్ట్ ఎనీ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ షాల్ హోల్డ్ అన్ ఎంక్వైరీ అండ్ ఎగ్జామిన్, ఆ విట్నెస్ని ఎగ్జామిన్ చేయమని ఆయన కోరవచ్చు జడ్జి గారు.
who can give in evidence concerning the offense, and any deposition so taken may be given in evidence against any person who is subsequently accused of the offense. తర్వాత ఎవడో ఒకడు దొరుకుతాడు, వాడిని చార్జ్ చేస్తారు, కొత్త నేరస్తులు కూడా బయటకు వస్తారు. ఇఫ్ ద డెపోనెంట్ ఈజ్, అతను అంతకుముందు డిపోజిషన్ ఇచ్చాడు, తర్వాత వీడు దొరికాడు, అప్పుడు ఈ డెపోనెంట్ వాడు ఇచ్చినవాడు చచ్చిపోయాడు సాక్షి, అలాంటి ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్, ఇలాంటి అతను ఏదో సిక్ పేషెంట్ ఆడి ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇలాంటి ఇండియాలో లేడు, అటప్పుడు కూడా వాళ్ళు అలా దాని మీద ముందుకు వెళ్ళిపోతారు. అది 299. ఓకే, ఇప్పుడు షేరింగ్ ఆపేస్తాను. ఓకే అండి, ఇంతటితో క్లోజ్ చేస్తాను నేను ఈరోజు. బహుశా రేపు ఉండకపోవచ్చు, ఉంటే చెప్తాను, రేపు వీలు పడదు నాకు, అందుకని. ఓకే సార్. ఓకే, ఇవాళ కొంచెం బాగానే కవర్ చేసాము. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir.